సో అంతా తెలుగు ఆ, తెలుగు ఇంగ్లీష్ త్రినేత్ర తెలుగే కదా. త్రినేత్ర తెలుగు ఓకే. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సార్. అండ్ సేమ్ హ్యాపీ టు టు యూ. కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో వెన్ సౌజన్య అప్రోచ్డ్ మీ, బ్యాచ్ ఇలా అవుతుంది, అందులో మాట్లాడాలి ప్లస్ ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్లో క్లాస్ తీసుకోవాలని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నాక ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ ప్రయారిటైజ్ మీతో ముందు మాట్లాడాలనిపించింది. హూ ఈజ్ వర్కింగ్ యాజ్ మెంటర్స్ అండ్ సీనియర్ టీచర్స్, బికాస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఇండియా. అన్ని లాంగ్వేజెస్, స్టేట్స్ అండ్ స్టేట్ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్. సో ఐ నీడ్ టు హ్యావ్ ఏ detailed meeting with them to understand what best they can focus throughout the year, the current year, new year. ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ 10th నుంచి స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ when I went to Bali tour, almost I interacted with around 20 people over there. Kind of personal time, I can say. And then again in Diyar Mahachakra, Kattal, and then in Malaysia, again in Chennai and Pondicherry with Tamil and Telugu team. So a series of meetings. Maybe make time zone napaka kontamanది జాయిన్ అయినట్లేరు. Annual meetings, 3 days we had a review, overall review of spiritual habit activity. But majority of the people joined from India. So then I thought, let me have an interaction with all the areas where I conducted when I came last time in July, August. But still it is in consideration to interact with all the masters. So chain of classes నేను తీసుకున్నాను కదా, ఆల్మోస్ట్ లైక్ 1.5 month. ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఆన్లైన్లో విత్ జూమ్ బ్రేక్అవుట్ రూమ్స్తో టచ్ చేయాలని ప్లాను. బట్ స్టిల్ అది ఇంకా కన్సిడరేషన్లో ఉంది. సో టుడే I would like to express my internal thoughts, how to plan for the current year. Okay, this L1 will complete. You are doing great mentoring. Apart from that, how to think to make a annual plan, which is nothing but your birthday plan, nothing but Patriji birthday and Mahaparinirvan Day, Yoga Day, International Meditation Day. All these days when we are celebrating, we need to know that we have an annual soul plan, and every annual day, whatever it may be, during those days you need to recollect your annual soul plan, what you have made. So that is how usually we need to celebrate these annual days, so that some sort of additional add-ons, అంటే కొద్ది కొద్దిగా ఆల్రెడీ ఉన్న ప్లాన్కి every 3 monthsకి క్వార్టర్లీ చిన్న చిన్న అడిషన్స్ బేస్డ్ ఆన్ ద లోకల్ ప్రయారిటీస్, ఫ్యామిలీ ప్రయారిటీస్, జాబ్ ప్రయారిటీస్, అడిషనల్ థింగ్స్ కొన్ని యాడ్ ఆన్ అవ్వచ్చు. But the major plan you took, especially to focus on particular areas in your life, would be very important, because coming to the spiritual tablets way of life, in every 6 months and in a year, we focus on particular area and then we try to complete that by the end of the year.
so that becomes a great achievement, and it starts reaping its own fruits throughout the lifetime. Once you cross that level, ఒక పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ రాద్దాం అనుకున్నాం, ఒక ఇయర్ అంతా ఫోకస్ చేసి మన జర్నీ మొత్తం, విచ్ ఇస్ ఎ వెరీ కామన్ టాస్క్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సీనియర్ మాస్టర్స్. ఆఫ్టర్ రీచింగ్ ఏ పాయింట్, మీకు ఎప్పుడైతే మీ జీవితం మీకే నా జీవితం ఒక సినిమా తీయొచ్చు అని మీకు అనిపించింది అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీరు బుక్ రాయాలి. కొద్దిసేపు ఫిల్టర్లన్నీ తీసేసి ఓపెన్గా ఉందాం ఇక్కడ అందరం కూడా. మీరు దాక్కొని ఉన్నా, ఓపెన్గా ఉన్నా, మీకు ఎప్పుడైనా ఈ గడిచిన 2-3 సంవత్సరాల్లో స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మీ జీవితాన్ని ఒక సినిమా తీయొచ్చు అని మీకు ఎవరికైనా అనిపించిందా? హ్యాండ్ రైజ్ చేయండి అనిపించిన వాళ్ళు. ఓకే, డిజిటల్ హ్యాండ్స్ అండ్ ఫిజికల్ హ్యాండ్స్ ఆల్సో. సో యా, లెట్ మీ. సో ఆల్మోస్ట్ 5 మోర్ ఆర్ లెస్. సో ఈ చేతులు ఎత్తిన 5 ఈ ఇయర్ వితౌట్ ఎనీ డిలే you need to write your own book first, because book is the script for your movie. ఆ సినిమా మీరు తీస్తారా, బయట వాళ్ళు తీస్తారా, ఎప్పుడు వస్తుంది అనే విషయం పక్కన పెడితే, ముందు స్క్రిప్ట్ అయితే తయారవ్వాలి ఆ సినిమాకి. సో ఆ స్పిరిచువల్ బుక్ రాయటం అనేది ఒక 1 year మనం టార్గెట్ పెట్టుకొని రాస్తే, that is equal to your 10,000 classes. Writing your own book is equal to more or less 10,000 classes that you are going to conduct online and offline across the globe. ఒక 10,000 క్లాసులు మీరు చేస్తే ఏదైతే ఒక బెనిఫిట్ ఉంటుందో, దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ వన్ బుక్, ద ఫస్ట్ బుక్, యువర్ జర్నీ బుక్, ఆటోబయోగ్రఫీ, వాట్ ఎవర్ ద నేమ్ యూ గివ్. మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ అచీవ్మెంట్ ఆర్ హ్యాపీనెస్ ఏదో ఒకటి తీసుకొని ఒక్కటే టైటిల్గా పెట్టి కూడా మీరు బుక్ రాయొచ్చు. సో బుక్ రాయటం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాన్యువల్ టాస్క్ ఫర్ ఎ సీనియర్ మోస్ట్ మాస్టర్, అండ్ దట్ ఈజ్ యువర్ రియల్ సిగ్నేచర్ అండ్ విజిటింగ్ కార్డ్. వేర్ ఎవర్ యూ గో, మీకన్నా ముందే మీ పుస్తకం అక్కడికి వెళ్ళిపోతుంది. పీడిఎఫ్లోను, ఆడియో బుక్ ఫామ్లోను, వాల్యూములుగా యూట్యూబ్ వీడియోలోను ఆ బుక్ మొత్తం వెళ్తుంది. అండ్ పీపుల్ నో అబౌట్ యూ బిఫోర్ యూ గో. సో దట్ ఈస్ హౌ యూ క్రియేట్ యువర్ ఫుట్ ప్రింట్స్. అండ్ సో ఒకసారి బుక్ రాసిన తర్వాత, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎడ్యుకేషన్లో మనకు ఒక 10th కంప్లీట్ అయిపోతే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతాయి, డిగ్రీ కంప్లీట్ అవుతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సర్టిఫికేట్ ఒక లెవెల్ ఎలా అయితే ఉందో, సో రైటింగ్ ఏ బుక్ అండ్ రిలీజింగ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే లైఫ్ లాంగ్ దాని బెనిఫిట్స్ ఉంటాయి. ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే లైఫ్ లాంగ్ దాని బెనిఫిట్స్ ఉంటాయి. అలా కంప్లీటింగ్ బుక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ లెవెల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ వాంట్ టు అడ్వైస్. సో ఈరోజు ఇన్ జనరల్ యాన్యువల్ సోల్ ప్లాన్ మీద జనరలైజ్డ్గా మాట్లాడతాము. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇండివిజువల్గా జర్నీ చేస్తే, యూ రైట్ యువర్ ఓన్ ఇండివిజువల్ సోల్ ప్లాన్ ఫర్ ద అప్కమింగ్ 1 year. I mean this year, current year, because we are already in 2026. సో ఈ ఇయర్కి ఇండివిజువల్ లెవెల్లో మీరు చేసుకునేవి, సొసైటీకి చేసేవి. వెన్ ఐ సే సొసైటీ, బికాస్ యూ ఆర్ లివింగ్ ఇన్ US, of course priority is US, the city where you are living and the state, and of course your birth country, birthplace as well. మీ రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు ఏం చేయగలుగుతారు అనేది ప్లేస్ వైజ్. అలాగే జాబ్లో ఉంటే జాబు, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఎదురుగా ఈ ఒక ఇయర్లో మీరు వాట్ బెస్ట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ స్పిరిచువల్ సైన్స్ సర్వీస్ పరంగా, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ పరంగా, వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఫర్ ద కమ్యూనిటీ వైడ్ అక్రాస్ వరల్డ్ అనేది
తయారు చేయాలి ఇండివిజువల్ లెవెల్లో. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఏ హాఫ్ ఆఫ్ ద కంటినెంట్ ఆర్ కంట్రీ ఆర్ ఎ స్టేట్, దెన్ యూ నీడ్ టు రైట్ యువర్ స్టేట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్జీనియా మొత్తం నేను చూస్తున్నాను అని మీకు లోపల అనిపిస్తే, యూ కెన్ రైట్ ద హోల్ ప్లాన్ ఫర్ ద ఎంటైర్ వర్జీనియా ఫర్ ద కరెంట్ ఇయర్. ఆర్ ఈస్ట్ కోస్ట్ మొత్తం మోరల్లెస్ నేను హ్యాండిల్ చేస్తాను అనుకున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ మొత్తానికి ఒక ప్లాన్ రాయాలి. లేదు, ఈస్ట్ కోస్ట్ మొత్తం ప్లాన్ అర్థం చేసుకునే వాళ్ళు ఇంకొకరు ఇద్దరు కూడా ఉన్నారనుకుంటే, వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ఈస్ట్ కోస్ట్ మొత్తానికి ఒక ప్లాన్ రాయాలి కరెంట్ ఇయర్కి. ఇందులో స్పిరిచువల్ హ్యాబిట్ ఓరియంటేషన్లో చూసినప్పుడు స్పిరిచువల్ హ్యాబిట్స్ పరంగా, ప్రాజెక్ట్ పరంగా ఉన్న గోల్స్ అండ్ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఆనంద బ్రహ్మ ఆర్ట్స్ అండ్ యాక్టివిటీ అండ్ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దాని పరంగా ఉన్న గోల్స్. మీరు ఇంకా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. రైటియస్ లైవ్లీహుడ్, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్, డివైన్ పేరెంటింగ్, కిడ్స్, ఇట్లా వేరు సెక్షన్స్ ప్లస్ లోకల్ అసోసియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ లైక్ డాలస్ అండ్ అట్లాంటా, ర్యాలీ, ఇట్లా లోకల్గా పెర్మిట్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ పెర్మిట్ ప్రాజెక్ట్స్ ఉండి లోకల్ సొసైటీ యాక్టివ్గా ఉంటే వాళ్ళతో అసోసియేషన్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ. వెన్ ఐ సే అసోసియేషన్, ద కామన్ ప్రోగ్రామ్స్ లైక్ ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, యోగా డే, తర్వాత పత్రిజీ మహాపరినిర్వాణ్ డే అండ్ బర్త్డే November 11th. దీస్ 4 goes మెజారిటీ విత్ అసోసియేషన్. వాళ్ళు ఎవరు లేకపోతే మనం ఇనిషియేట్ చేసి అట్లీస్ట్ an ఆన్లైన్ ప్రోగ్రామ్ or an offline program we do. If no one is initiating, then if someone is doing, we try to add on to that existing program so that we can show some big quantity. So before designing, individual level lo gaani, group level lo gaani, ఒక యాన్యువల్ ప్లాన్ మనం తయారు చేసుకోవడం ఎందుకు అవసరం, and what are all the key components in that we try to understand so that we'll have some seriousness in our plan. See, perfection levels, quality, quantity and junctional. This is one area we need to understand. The other is always we need to manage the past, present and future. మనకు థర్డ్ డే ఉంది, త్రికాల జ్ఞానం ఉంది, మనం దేవుడు అయిపోయామని అనుకుంటే, వీఆర్ గాడ్ అని అనుకుంటే, గాడ్ విల్ హ్యావ్ 3 components, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. యాక్చువల్లీ వర్తమానం తయారు చేస్తూ ఉంటుంది. దేర్ ఇస్ నో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. బట్ వీఆర్ ప్రొజెక్టెడ్ హియర్. ఇక్కడ ఎర్త్ ఫ్రీక్వెన్సీలో ఈ ఫిజికల్ బాడీతో మనం ప్రొజెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెనక్కి చూసుకుంటే అంత పాస్ట్, భవిష్యత్తులో మనం చేయబోయేంత ఫ్యూచరు, ఇప్పుడు ఈ క్షణం జరుగుతుందంత ప్రజెంట్. నిజానికి ఈ 3 కూడా ఒకదానొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వర్తమానంలో జరుగుతున్నది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది, గతం మీద ఆధారపడి ఉంది. అలా 3 ఒకదానికొకటి ఇంటర్రిలేటెడ్. ఏ ఒక్కటి మనం మార్చినా మిగతావి ఆటోమేటిక్గా మనం చేంజ్ చేయొచ్చు, మిగతా 2. సో ఇక్కడ మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ బట్టి, లైక్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 టాబ్లెట్ ఒకసారి రివైజ్ చేసుకుంటే, లార్డ్ శివ కాంపోనెంట్స్, డెడ్ బాడీస్, పాస్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్, సిస్టర్స్ అంతా వచ్చినప్పుడు మెజారిటీగా మనం పాస్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మీరు అందరూ కొంత నాలెడ్జ్ పొంది సర్వీస్ చేస్తూ మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీబడి మే నాట్ హ్యావ్ ఎ ప్రయారిటీ టు వర్క్ టోటలీ ఆన్ ద ఫ్యూచర్ ఆర్ ఆన్ ద పాస్ట్. గతం మీద వర్క్ చేయాలి అని ఇంట్యూటివ్గా మీకు అనిపించినా, ఇప్పుడు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా శివ కాంపోనెంట్స్ అంటే లయకారకంగా ఏమైనా వచ్చినా
ఇయర్ మొత్తం మెజారిటీ ఆఫ్ యువర్ ఫోకస్ షుడ్ బి వర్కింగ్ ఆన్ ద పాస్ట్. సో దానికి యాజ్ యూజువల్ యోగిక్ నైట్స్ విత్ many masters, many lives, life after death, and even inner child workshops, current past, ఈ లైఫ్ టైంలో ఉన్న పాస్ట్ని చేంజ్ చేయడానికి అంతర్గత స్థితి ఐడియా, ఇవన్నీ సెల్ఫ్గా నేర్చుకొనైనా సెషన్ తీసుకొనైనా బుక్స్ చదువుతూ యోగిక్ నైట్స్ చేస్తూ ఆ పాస్ట్ క్లిన్సింగ్ మీద మెజారిటీ ఆఫ్ ద వర్క్ చేయాలి. వెన్ యూ హ్యావ్ అదర్ డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సోల్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్, ఫ్యూచర్కి సంబంధించి అంటే ఒక పబ్లిక్ పిరమిడ్ కట్టాలి, లేదంటే ఏదన్నా ఫ్యూచర్ థింగ్స్, ఒక టూరు ట్రిప్ వేయాలి అని ఫ్యూచర్ రిలేటెడ్ ప్లాన్స్ ఎక్కువగా వస్తుంటే కనుక దెన్ యూ విల్ మేక్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అప్కమింగ్ 1 yearకి, 15 yearsకి, 5 yearsకి, 25 yearsకి ఒక ఫ్యూచర్ ప్లాన్ తయారు చేస్తాం. సమ్టైమ్స్ బోత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ కనెక్షన్ రెండూ ఉండొచ్చు కొంతమందికి సైమల్టేనియస్లీ. ఆబ్జెక్ట్ సైన్స్ ప్రకారం మాట్లాడుకున్నప్పుడు ఆల్ యాన్యువల్ డేస్ లైక్ బర్త్డేస్, లోకల్ కమ్యూనిటీ యాన్యువల్ ఫెస్టివల్స్, అన్ని రకాల తద్దినం కార్యక్రమాలు, ఇవన్నీ గో విత్ యాన్యువల్ ప్లాన్స్. మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి పత్రికల వరకు దే గో విత్ యాన్యువల్ ప్లాన్. రెంట్ హౌస్ చేంజ్ చేయడము, రెంట్ హౌస్లో ఉండడము, దే గో విత్ 3 to 5 years ప్లాన్స్. ఓన్ హౌస్ కట్టుకోవడము, ఓన్ హౌస్ ఎంజాయ్ చేయడము, ఓన్ హౌస్ ఉండడం ఉండకపోవడం, దే ఆల్ గో విత్ 25 years ప్లాన్. ఎనీ డెత్ స్టాంప్డ్ ఇల్నెసెస్ దే గో విత్ 25 years ప్లాన్. ఏదైనా మేజర్ డెత్ స్టాంప్డ్ ఇల్నెస్ ఉంది, ఆ డెత్ స్టాంప్డ్ ఇల్నెస్ లేకపోయినా ఫ్రీక్వెంట్గా క్యాన్సర్ పేషెంట్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాము, వింటున్నాము, ఎక్కువ వాళ్ళు వస్తున్నారు అని అనుకున్నప్పుడు దే మస్ట్ హ్యావ్ ఎ 25 years ఓల్డ్ ప్లాన్. బికాస్ మనం అటువంటి పేజెస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కానీ, లేదా ఆ డెత్ స్టాంప్డ్ ఇల్నెస్ ఉంది అనే ఒక డౌట్గా ఒకసారి ఒక జాండిస్ లాంటిది వచ్చి వెళ్ళిపోవడం కానీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లైక్ గాలిలో కాల్పుల్లాగా. వచ్చినప్పుడు ఒక 25 years, ఎందుకంటే ఇప్పుడు ఒక డెత్ అనేది వచ్చింది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 25 years. ఇప్పుడు అందరూ యావరేజ్ వేసుకుంటే ఇక్కడ 35-40లో ఉన్నాం అనుకుంటే మహా అయితే ఇంకొక 25 సంవత్సరాలు ది బెస్ట్ లైఫ్ వీ కెన్ లీడ్. సో ఆ 25 ఇక్కడ కాంప్రమైజ్ అవుతుందని మనకి ఒక యూనివర్స్ నుంచి ఒక సిగ్నల్ వచ్చినట్టు లెక్క. సో ఓకే, చనిపోము, బతుకుదాము, బతికి ఏం చేయాలి 20 సంవత్సరాలు, నెక్స్ట్ 25 సంవత్సరాలు మన దగ్గర ప్లాన్ ఉండాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సోల్ ప్లాన్ ఫర్ ఎవల్యూషన్ ఫర్ ద నెక్స్ట్ 25 years and no death is going to come to your doorstep because you are very clear with your path, what to do here, and you are continuously learning. There is no stuck, there is no stagnation. Actually, disease is nothing but stagnation. Any disease is nothing but stagnation. సో ఇక్కడ ఒక ఫ్యూచర్ ప్లాన్ తయారు చేయటం అనేది ఇట్స్ ఈక్వల్ టు ద సంజీవిని. వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ హియర్ స్మూత్ అండ్ స్టెబిలైజ్డ్ వే బై ప్రిపేరింగ్ అవర్ సోల్ ప్లాన్. సో అందులో ఒక 25 years మనం రాసినప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఒక 1 year ప్లాన్ వస్తుంది. అందులో కొన్ని ఇమ్మీడియట్గా చేయలేము, కొన్ని లేట్గా చేయగలము. ఒక 5 years తర్వాత చేయగలిగే కొన్ని ఉంటాయి, 10 years తర్వాత చేయగలిగే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక నేచర్లో కంప్లీట్గా ఒక ఆశ్రమం వాతావరణంలో పూర్తిగా డెడికేటెడ్గా ఉండిపోదాం అనిపించింది అనుకోండి ఒక సంవత్సరం, అది ఇప్పుడు ఉన్న పళంగా మీరు చేయలేకపోవచ్చు. చిల్డ్రన్ వన్స్ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, మ్యారేజ్ లైఫ్ సెటిల్ అయిపోయిన తర్వాత, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీ హ్యాండ్ టు డూ దట్. అదేమీ గ్యాప్ కాదు, అది ఉంది మీ ప్లాన్లో, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ టు డూ ఇట్. 25 yearsలో 20 years తర్వాత, లేకపోతే ఒక 15 years తర్వాత దాన్ని పెట్టుకొని ఉంచుకుంటారు. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ ఫిక్సింగ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ఎన్ ఇయర్, ఆ సంవత్సరం
ఇంటెన్స్ మెడిటేషన్తోని ఒక ఆశ్రమ ధర్మాలో ఉన్నప్పుడు ఏవైతే రియలైజేషన్స్, ఎక్స్పీరియన్సెస్, ఒక లెవెల్ ఆఫ్ చైతన్యము మీరు పొందబోతున్నారో, దాని బెనిఫిట్స్ ఈరోజు మీకు యాడ్ అయిపోతాయి. దిస్ ఈస్ ద రియల్ పాయింట్ ఫర్ టుడే. ఈ ఒక్కటి మీరు ఈరోజు అర్థం చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ టుడే. ఒక ఫ్యూచర్ ప్లాన్ మనం పర్ఫెక్ట్గా వేసుకొని ఎమోషనల్గా దానికి కనెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ యూ డిడ్ ఇట్ in your thoughts and visualization and in emotion. That means you have created that reality already. Because we are multidimensional beings, when you have created something in space and time with your own emotional creation, it is already there. It is already happened. So, దాని ఇంపాక్ట్ ఈరోజు కరెంట్ మూమెంట్ మీద ఉంటుంది, ప్రజెంట్ మూమెంట్ మీద. దిస్ ఈజ్ హౌ ద యూనివర్స్ విల్ వర్క్. ఎప్పటికప్పుడు మనం చేసే కరెక్షన్స్, వర్తమానంలో కరెక్షన్స్ చేసినా, ఫ్యూచర్లో కరెక్షన్స్ చేసినా, పాస్ట్లో కరెక్షన్ చేసినా, వాటిలన్నీ ఇంపాక్ట్ ఎవ్రీ మూమెంట్లో ఉంటుంది. బికాజ్ వీ ఆపరేట్ లైక్ ఏ మల్టీడైమెన్షనల్ పర్సనాలిటీ. ఒక మంచి డాన్సర్ అవుదాం ఉంది, మంచి ఆరేటర్ అవుదాం ఉంది, మంచి సింగర్ అవుదాం ఉంది, వరల్డ్ ట్రావెలర్ అవుదాం ఉంది. వాట్ ఎవర్ ద ప్యాషన్స్ యూ హోల్డ్, కంబైన్ ఇట్ విత్ స్పిరిచువల్ డైమెన్షన్. ఎందుకు స్పిరిచువల్ డైమెన్షన్ యాడ్ చేయాలి? యుగ మార్పు మేలుకొలుపు. ఐ హోప్ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ దట్ డాక్యుమెంట్, యుగ మార్పు మేలుకొలుపు. ఇప్పుడు చేంజింగ్ వరల్డ్లో ఉన్నాం మనం. ప్రపంచం మొత్తం మారుతూ ఉంది కొన్ని వేల ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఎఫర్ట్తో. సో ఈ చేంజ్ అవుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి మీద అహం బ్రహ్మాస్మి అయిన తర్వాత సర్వం ఖలిదం బ్రహ్మ, అంతా భగవతత్వం అని తెలుసుకోవడంలో కానీ, తత్వమసి నేనేదో నువ్వు అదే అని చెప్పడం ఏదైతే ఉందో ఆ పర్పస్ ఈ టైంలో విస్తారంగా ఉంది. ఎప్పుడు లేదు ఈ పర్పస్? బృందావనం ఉందనుకోండి, బృందావనంలో అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేమి ధ్యాన ప్రచారం పర్పస్ లేదు వాళ్ళకి. బికాజ్ ఎవ్రీబడి నో ట్రూత్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ లైఫ్. బృందావనం అంటే సెలబ్రేషన్ అంతే. అలాగే రామరాజ్యం ఉంది, చాలా సుభిక్షంగా ఉంది రామరాజ్యం. అక్కడేమి ప్రచారం పర్పస్ లేదు. రాముడు హ్యాపీగా పాలిస్తున్నాడు, ఆయన పాలనలో ఆనందంగా జీవించడమే వాళ్ళ పని. 3 పూలు 6 కాయల్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఎవ్రీ టైం. ఎర్త్ కూడా అటువంటి ఫ్రీక్వెన్సీయే. కానీ ఆ డిస్టర్బ్ అయిపోయిన పార్క్ వల్ల ఇక్కడ ఆ పార్క్ని తిరిగి తయారు చేయడం తర్వాత దాన్ని మెయింటైన్ చేయడంలోనూ, వచ్చిన వాళ్ళని గ్రూమ్ చేయడం వల్ల అటువంటి ఒక పర్పస్ ఇప్పుడు మనకి ఉంది. బికాజ్ వీఆర్ ఇన్ చేంజింగ్ టైం. ఆ యుగ మార్పులో ఉన్నాం మనం. అండ్ మేలుకొలుపు జగన. సో ఎవరైతే ఇది అర్థం కాకుండా అన్కాన్షియస్గా ఒక కామన్ మ్యాన్గా చాలకడిగా ఉన్నారో వాళ్ళని మేలుకొలపడం అనేది ఇప్పుడు పని ప్రధానంగా మనకి. సో అందువల్ల మనకి ఎలాంటి ప్యాషన్స్ ఉన్నా ఆ ప్యాషన్కి ఈ మేలుకొలుపు అన్నటువంటి పని దానికి కంపల్సరీగా 5%, 10%, 20% అటాచ్ చేయాలి. యూఆర్ ఎ గ్రేట్ పెయింటర్. సో ఆ పెయింటింగ్కి స్పిరిచువల్ పెయింటింగ్ అని కలరు పూయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఊరు మొత్తం కాలిపోతుంది అనుకోండి. కాలిపోతున్నప్పుడు అందరి పని ఏంటి? ఊరిని మొత్తం మంటలు ఆర్పడమే పని. అప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ. నువ్వు చాలా బాగా వైలిన్ వాయిస్తావు, లేకపోతే చాలా బాగా పెయింటింగ్ వేస్తావు, లేదా పిల్లల్ని చాలా అద్భుతంగా చూసుకుంటావు అనేది ఆ టైంలో ఇమ్మెటీరియల్. నువ్వు ఎంత గ్రేట్ పెయింటింగ్ వేసినా మనుషులే అక్కడ చచ్చిపోతూ ఉంటే నీ పెయింటింగ్ ఎవడు కావాలి? బాడీ. నువ్వు గ్రేట్గా వాయించగలవు ఇన్స్ట్రుమెంట్. సో దిర్ ఇస్ నో వాల్యూ టు ఇట్. దిస్ ఈజ్ వాట్ పత్రిజీ రియలైజ్డ్. ఎంత పెద్ద విద్వాంసులు ఉన్నా ఆయన ఏమీ కాకుండా ఒక అలసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఎలాంటి వాడు వచ్చినా ఓడిపోతాడు అన్నట్టు, పత్రిజీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా బెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ప్రపంచం అసలు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తున్నాం మనం ఎక్కడున్నాము అన్న బేసిక్ అర్థం చేసుకొని
దాంతో ఎలా నవ్వడం అన్నది కనుక లేకపోతే నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఏమున్నా అది వేస్ట్. బూడిదలో పోసిన పనీర్ అది. సో దిస్ ఈజ్ వాట్ హీ రియలైజ్డ్ ఫస్ట్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. సో ఎప్పటికప్పుడు మనం బయట నుంచి సడన్గా ఇంట్లోకి వచ్చాం. ఇంట్లో ఏదో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. హాల్లో ఎవరున్నారు, బెడ్రూమ్లో ఎవరున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ మూడ్లో ఉన్నారు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి ఫస్ట్. చేసుకొని అప్పుడు ఎక్కడో ఒక దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఒక ఇంట్లోని పీపుల్ ముగ్గురు నలుగురిని కనెక్ట్ అవ్వడానికే మనకు ఒక ఓరియంటేషన్ ఉన్నప్పుడు మరి ప్రపంచం మొత్తానికి ఎంత పెద్ద ఓరియంటేషన్ ఉంటుంది. వితౌట్ అండర్స్టాండింగ్ దట్ జస్ట్ మనం ఈరోజు పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి, భర్త గురించి, సంసారం గురించి అలా బతికేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ అన్కాన్షియస్ వే ఆఫ్ లివింగ్. అండ్ దట్ టు ఈ చేంజింగ్ టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రామరాజ్యంలోనూ ఒక బృందావనంలో నువ్వు ఉన్నావు అనుకో, దట్ ఈస్ ఓకే, నథింగ్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఇన్ ప్లేస్, యూ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్, దట్స్ ఆల్. అండ్ ఇన్ జనరల్గా ఎర్త్ మీద నా దృష్టిలో ప్రాపంచిక పరిధిలో ఆలోచిస్తే అబ్రాడ్ కంట్రీస్ అన్నీ కూడా బృందావనం, రామరాజ్యాలు. డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా మామూలు లైఫ్ కింద లెక్క. అందుకనే పీపుల్ ఆ బృందావనం వైపు, రామరాజ్యం వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే సొఫిస్టికేటెడ్ లైఫ్ ఉంటుంది, మనీ ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి అది రామరాజ్యంలో బృందావనం కనబడుతుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఆర్బిటరీ, అదొక మిథ్య అంతే. ఎందుకంటే ఎర్త్ మొత్తం ఇప్పుడు చేంజింగ్ టైంలో ఉంది. అది వెళ్ళి అమెరికాలోని, యూకేలోని ఉంటే ఒక్కొక్కరు వెనకాతల ట్యాప్ చేస్తే బడ్లమని ఎంత దుఃఖం బయటపడుతుందో నేనైతే అర్థం చేసుకోగలను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉన్నాను నేను యూకేలో. ఐ నో హౌ ద పీపుల్ ఆర్ లివింగ్ దేర్. ఎస్, డెఫినెట్లీ అది సొఫిస్టికేటెడ్ లైఫే. ఎన్నోసార్లు నేను ఆ బాత్రూమ్లు ఇల్లు చూస్తాను. డెఫినెట్గా ఇండియా బాత్రూమ్తో పోలిస్తేనో లేకపోతే బెడ్రూమ్తో పోలిస్తేనో డెఫినెట్లీ సొఫిస్టికేషన్, నో డౌట్. బట్ ఓవరాల్ ఎర్త్ నుంచి మనం చూసుకున్నప్పుడు percentage of psychiatry or percentage of diseases or percentage of so many things, when you calculate, then definitely it is not actually రియాలిటీలో. కాబట్టి మెయిన్ ఆ యుగమార్పు మేలుకొలుపు అన్నటువంటి ఒక బర్డ్ ఐ వ్యూ నుంచి మనం వరల్డ్ మొత్తాన్ని మనం చూసినప్పుడు ఆ బిగ్ పిక్చర్లో మన తాలూకా ప్లేస్ని మనం ప్రాపర్గా ట్రాక్ చేసుకోవాలి. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ 1 year 2 years స్పిరిచువల్ జర్నీలోని స్లోగా మీరు ఇంకా మిమ్మల్ని మీరు ఇండివిజువల్ లెవెల్లో ఉన్నారా, ఒక సిటీ లెవెల్లో ఉన్నారా, ఒక స్టేట్ లెవెల్లో ఉన్నారా, హాఫ్ ఆఫ్ ద కంటినెంట్ లెవెల్లో ఉన్నారా అని మీకే అర్థమైపోతుంది. అయితే గ్లోబల్గా ఉన్నారా అని. ఐ విల్ ర్యాంక్ మై సెల్ఫ్ నో డౌట్ యాజ్ ఎ గ్లోబల్. ద వే ఐ ట్రావెల్, ద వే ఐ సీ ద హోల్ ఎర్త్ రియాలిటీ, ఐ ర్యాంక్ మై సెల్ఫ్ యాజ్ గ్లోబల్. Otherwise, I can't be happy. It is a stuck for me. That itself is a disease. If I don't rank myself as global, and accordingly, I have to make my own efforts. So first మీరు అది మ్యాప్ చేయాలి. మిమ్మల్ని మీరు ఒక ఈస్ట్ కోస్ట్ మొత్తానికి మిమ్మల్ని మీరు ఊహించుకోగలుగుతున్నారా, లేదా ఒక జోన్ అంటే ఒక 2-3 కంట్రీస్ ఏరియాకి మిమ్మల్ని మీరు ఊహించుకోగలుగుతున్నారా, లేదా ఒక సిటీకా, లేకపోతే ఈజ్ ఇన్ ఇండివిజువల్గా ఉన్నారా మీరు? ఇంకా ఆల్ ఆర్ కరెక్ట్. వి గో బ్రిక్ బై బ్రిక్. దెర్ ఈజ్ నో హరీ అట్ ఆల్. ఈరోజు మిమ్మల్ని పెద్దగా పొజిషన్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. వాట్ ఎవర్ యూ ఫీల్, దట్ ఈస్ ఫైనల్. సబ్కో సున్నా అప్నా కర్నా. ఒకసారి అది ర్యాంక్ చేసుకున్న తర్వాత ఆ లెవెల్లో ఒక 1 yearలో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది. ఇది కూడా ఎందుకు అంటే ఆ ఇండివిజువల్ లెవెల్లో మనం చేద్దాం అనుకున్న లెర్నింగ్స్, ఒక గ్రూప్గా కమ్యూనిటీగా చేద్దాం అనుకున్నది మనం విజువలైజ్ చేసి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని అవన్నీ రాసి ఎప్పుడైతే లాక్ చేస్తామో దట్ బికమ్స్ 80% ఆఫ్ అవర్ మేజర్ రియాలిటీ. ఒకసారి మనం అది ఫిక్స్ చేసిన తర్వాత ఏవైతే రకరకాల పనులు
ఇబ్బందులు వచ్చి మన మీద పడుతూ ఉంటాయో, సడన్గా ఎవరికో బాలేదు, అక్కడ మనం స్టక్ అయ్యాము, ఎవరి గురించి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని రకరకాలుగా లాస్ట్ మినిట్లో వచ్చి పడేవి ఏవి కూడా ఈ ప్రోగ్రామ్స్కి ఆల్మోస్ట్ 80-90% పడవు. ఒకవేళ ఆ పర్టికులర్ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ బర్త్డే చేద్దాం అనుకున్నాం, సడన్గా దానికి 3 రోజుల ముందే మీకు ఒక ఎమర్జెన్సీ థింగ్ వచ్చి వదిలేసి మీరు ఇండియా రావాల్సి వచ్చింది. ఇయర్ మొత్తం మీద అలా ఒకసారి జరగచ్చు. ఇంకా ఆ లాస్ట్ మినిట్లో ఏంటంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి ఉంటాము, బట్ మన ప్రెసిడెన్స్ ఉండదు అంతే అక్కడ. అలా ఒకటి అలా జరగచ్చు. కానీ 80% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మాత్రం ముందుగా ప్లాన్ చేసి, దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసి, ఎమోషనల్ వర్కౌట్ వల్ల అది ఏ రకంగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఒక స్మూత్‌గా వెళ్ళిపోతాయి. సో వెన్ యూ ఆర్ డూయింగ్ 80%, దెన్ యూ ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడున్న రియాలిటీలో ఈ బాడీ కవరింగ్, మైండ్ కవరింగ్, ఇంటలెక్చువల్ కవరింగ్, ఫ్యామిలీ కవరింగ్, కమ్యూనిటీ కవరింగ్స్, కమ్యూనిటీ లాస్, ఇవన్నీ ఎన్నో గోడలున్నాయి మనకి. ఇన్ని గోడలు దాటి మనం అనుకున్న దాన్ని ఒక 80% మనం ఇంప్లిమెంట్ చేయగలడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దట్ ఈస్ హౌ ద పిఎస్ఎం వర్క్. పిఎస్ఎం ఈజ్ నాట్ 100 out of 100. వి ట్రై ఫర్ 100 out of 100, బట్ ఈ కవరింగ్స్ అన్నీ దాటి మనం ఒక 80% నిజంగా మనం అనుకున్న ప్లాన్ మనం చేయగలిగామంటే వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ఎనీ వే. బాడీ పరంగా, మైండ్ పరంగా, సోషల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం పర్ఫెక్ట్గా హ్యాపీగా వెళ్ళగలుగుతాం అలా చేయగలిగినప్పుడు. సో ఆ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ నుంచి ఎప్పటికప్పుడు ఆ లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వర్తమానంలో మనం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం. ఏ ఒక్కటికి మనల్ని ఇబ్బంది పెట్టదు. ఏది మిస్ అవుతున్నట్టు కూడా ఉండదు. వాట్ ఎవర్ ఈజ్ రియల్లీ హ్యాస్ టు కమ్, ఇట్ ఈస్ బౌండ్ టు కమ్ టు అస్, వెదర్ ఇట్ ఈస్ అబండెన్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ when you are defining your goals, there are 3 components: quality, quantity and junctional. ఇది యాక్చువల్లీ 3 టాబ్లెట్స్లో యాడ్ చేయాలి బుక్లో. క్వాలిటీ డైమెన్షన్లో ఎన్ని రకాల థింగ్స్ ఒక గివెన్ టైంలో మనం చేయాలి అనేవన్నీ ఉంటాయి క్వాలిటీ డైమెన్షన్లో. క్వాంటిటీలో ఏదేది ఎంత చేయాలి అనేది, హౌ మచ్ అమౌంట్ యు ఆర్ గోయింగ్ టు డూ అనేది క్వాంటిటీ డైమెన్షన్. జంక్షనల్ అనేది మేజర్ ఏరియాస్లో ఒక డెసిషన్ తీసుకోవడము, మేజర్ మైల్ స్టోన్స్, మేజర్ మిస్టేక్స్ అని ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ మేజర్ ఏరియాస్ వచ్చినప్పుడు అక్కడ మనం ఒక రైట్ డెసిషన్ తీసుకొని అటువైపు పోవాలి. ఒక జాబ్ చేంజ్ అవ్వడం కానీ, ఏరియా చేంజ్ అవ్వడం కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళడం వెళ్ళకపోవడము, కాలేజీకి వెళ్ళడం వెళ్ళకపోవడం, ఇవన్నీ మేజర్ ఏరియాస్. ఆ మేజర్ జంక్షన్స్లో మనకి కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, కొన్ని పెంచవలసి వస్తుంది. కంప్లీట్గా పాతది మొత్తం పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. దీస్ ఆర్ మేజర్ జంక్షన్స్. సో ఈ క్వాలిటీ, క్వాంటిటీ, జంక్షనల్ అన్నటువంటి మూడింటిని కన్సిడర్ చేస్తూ వీ నీడ్ టు రైట్ ద annual plan or even 25 years plan, whatever. So as a spiritual counselor and workshop trainer, first మీకు ఏదైనా ఇండివిజువల్ లెవెల్లోనో, సిటీ లెవెల్లోనో, స్టేట్ లెవెల్లోనో, కంటినెంట్ లెవెల్లోనో ఒక ప్లాన్ టెంటేటివ్గా మీకున్నప్పుడు, దెన్ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఇంపెకబిలిటీ, వర్తమానంతో కలిసి మనం ప్రాపర్గా వర్క్ చేయగలడం అనేవన్నీ కూడా ఆటోమేటిక్గా దాంట్లో అరేంజ్ అయిపోతాయి. ఆ పైనుంచి కిందకి డ్రిల్ డౌన్ చేసుకుంటూ రావాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినంత ఒక ఎత్తు అయితే, దేర్ ఆర్ 2 phases. చపాతీ పిండి తయారు చేయడం వేరు, దాంతో చపాతీలు చేయటం వేరు. చపాతీ పిండి తయారు చేసే ఫేజ్లో మనం కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే యూ ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ద డౌ. ఇక్కడున్న వాళ్ళు వెరీ బిగినర్స్ కానీ, లేదా ఇంటర్నల్గా మీకే లోపల ఒక డౌ లైఫ్ గడపాలని మీకు ఉండొచ్చు ఈ టైంలో. అప్పుడు ఎలాంటి ప్లానింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఎవర్ ఐ టాక్ టు నౌ, ఇట్స్ ఆల్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ పీపుల్.
మేబీ ఒక్కరిద్దరు ఆ డౌ స్టేట్లో ఉంటే డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ ప్లాన్. జస్ట్ గో విత్ ద ఫ్లో, గో విత్ ద విండ్. ఒక గాలిలో ఒక ఫెదరు ఎలా అయితే గాలి బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుందో అలాగా కొద్ది రోజుల పాటు మీరు గో విత్ ద విండ్, స్టిల్ యు ఆర్ గుడ్. ఇట్ ఈస్ ఎ డౌ ఫేజ్. స్పిరిచువాలిటీలోకి వచ్చిన బిగినింగ్లో ఎస్పెషల్లీ మనం ఒక డౌ ఫేజ్లో ఉంటాం. అప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది, ఏది ఎలా అనిపిస్తే ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వీ డోంట్ కన్ఫైన్ అవర్ సెల్స్ విత్ ఎ పర్టికులర్ ప్లాన్ ఆర్ థింగ్. స్టిల్ యు ఆర్ గుడ్. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తున్నావు కదా, చేసిన దాని నుంచి ఫలితం వస్తూనే ఉంటుంది. సో ఈ ఫేజ్ కొంతవరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లియర్గా వాళ్ళ చేతిలో లేకుండా కొన్ని అబ్స్టాకిల్స్ రావటము, కొన్నిసార్లు ఆగిపోవడము, అండ్ వాళ్ళకి ఇంటర్నల్గా కొంత థాట్ పవర్ ఉంది అని ఒక ఐడియా, ఆ పవర్ ఏరియాకి వచ్చామనేది అర్థమవుతుంది. స్నేక్ ఎక్స్పీరియన్సెస్, పవర్ ఎక్స్పీరియన్సెస్, భవిష్యత్తు ముందుగానే కనపడడము, కొన్ని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ రావటం కానీ ఇంటర్నల్గా మనకే ఇలాగా గాల్లో దీపంలాగా ఏదొస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమైనా, నాకంటూ పర్టికులర్గా ఏదైనా ఒక స్కెడ్యూల్ ఉందా అని ఒక ఫీల్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో అప్పుడు ఇంతవరకు నేను చెప్పిన క్లాసు వాళ్ళకి వర్తిస్తారు. బోత్ ఆర్ గుడ్. ఇంకా డౌ ఫేజ్లో ఉన్నారని మిమ్మల్ని మీరు చిత్రీకరించుకుంటే ఏ ప్లాన్ వేయొద్దు. ఇక్కడ వినేసింది ఇక్కడే వదిలేసి మళ్ళా యాజ్ యూజువల్గా ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. స్టిల్ యు ఆర్ గుడ్. ఎప్పుడైతే మీకు మీ వాక్క్షేత్రానికి ఒక వాల్యూ ఉంది, భవిష్యత్తును చూడగలుగుతున్నారు, ఒక ప్లానింగ్ లేకపోతే ఎలాగా అని మీకు అనిపించిందో, దెన్ ఆఫ్ కోర్స్ ఎస్. సారీ టక్కున మాయమైపోయారు. జీకే సార్ లెఫ్ట్ అయ్యారండి. జీకే సార్ లెఫ్ట్ అని వచ్చింది. ఇలా వింటున్నాను. యా ప్రాబబ్లీ ఎనీ కనెక్షన్ కాల్ వచ్చి ఉంటుందండి, కాల్ కానీ ఏదైనా ఉండండి. వస్తారులేండి. మాధురి మెసేజ్ పెట్టారు, వస్తారు, ప్లీజ్ వెయిట్ అని. యా షూర్. లావణ్య గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు. మీ అప్డేట్స్ చూస్తూ ఉన్నాము స్టేటస్లో. మ్యూట్లో ఉన్నారండి. లావణ్య గారు మ్యూట్లో ఉన్నారు. షీ కాంట్ స్పీక్ ఐ గెస్. మెసేజ్ పెట్టారు చెన్నైలో ఉన్నారని. నాకు Yeah. వాయిస్ వినిపించాలి అంటే చెవి దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు కెమెరా ఆఫ్ చేయాలి అని జస్ట్ ఒకసారి చెన్నై చూపిద్దాం అనేసి నేను పెట్టాను అనమాట. నైస్, బాగుందండి. మీతో పాటు మేము కూడా అన్ని ఊళ్ళన్నీ చూసేస్తున్నాము. అన్ని ఊళ్ళు చూసేసామండి మీతో పాటు. ఎప్పుడు లావణ్య గారు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఏ ఊరు వెళ్తే అవన్నీ పెడుతూ ఉంటారు. నేను చెప్తాను మీతో పాటు మేము కూడా ట్రావెల్ చేస్తున్నామండి అని. సార్ సార్ వచ్చారు. యా, మేడం చెన్నై చూపిస్తున్నారు. ఇవాళ రాత్రికి నేను చెన్నై వెళ్తున్నాను, రేపు ఎల్లుండి చెన్నై. యా, సో once you create your plan, and every annual day, any annual day, మీరు ఎవరిదైనా బర్త్డే పార్టీకి అటెండ్ అయినా, ఇంట్లో ఎవరిదైనా యాన్యువల్ ప్రోగ్రామ్ వచ్చినా, అప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మనం ఫోన్లోనే నోట్స్లో పెట్టుకొని అందులోని అన్నీ ఒకసారి అలా చదివి రిమైండ్ చేసుకోవడం. ఏ ఒకటన్నా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తే దాన్ని విజువలైజ్ చేయడం. దట్ ఈస్ హౌ వీ డెవలప్ దట్ ఆటోమేటికల్లీ. ఒకసారి పవర్ వచ్చిన తర్వాత మంచి కష్టాల బుక్, ఎంతగా మనం మంచి కష్టాలు రాసుకొని ఇండివిజువల్ లెవెల్లోని, కమ్యూనిటీ లెవెల్లోని
వాటితో కనెక్టెడ్గా ఉంటే అంత బెస్ట్గా మన పవర్ అంటే థాట్ పవర్, స్పీచ్ పవర్, పొజిషన్ పవర్, టైమ్ అండ్ మనీ, ఆల్ దీస్ 5 powers will be diverted towards that. Whenever you are utilizing your power towards the spiritual goals, you're all good, you're all set. Because power anta unnadi కేవలం అంతర్గతంగా ఉన్న భగవంతుడిని గొప్పగా ఉందని దర్శించడానికే. సీక్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటియస్నెస్ ఫస్ట్. సో ఇంటర్నల్గా ఉన్న గాడ్ని దర్శించడానికే మన పవర్ని ఎప్పుడు కాన్స్టెంట్గా వాడుతూ ఉంటాము. దెన్ వీఆర్ ఆల్వేస్ కూల్ అండ్ స్మూత్ ఎవ్రీథింగ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ప్లానింగ్. సో ఇప్పుడు ఈ న్యూ ఇయర్ టైంలో ఈ 1 month కూడా నా మేజర్ మెసేజ్ ఇదే ఉంటుంది ఎవరికైనా కానీ. మీరు వర్క్షాపులు చేయండి, కౌన్సిలింగ్లు చేయండి, శాఖార ప్రచారాలు చేయండి, ధ్యాన ప్రచారాలు చేయండి. మై మేజర్ మెసేజ్ విల్ బి ఎయిదర్ ఇట్ బి ఎ డౌ ఫేజ్ ఆర్ ఎ ప్లానింగ్ ఫేజ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్లానింగ్ ఫేజ్, దెన్ ప్లాన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. అండ్ ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో కల్చర్ వైజ్ it goes more with the well advanced planning that we also know very well. So without that, especially ధ్యాన ప్రచారం లాంటివి అసలు కావు. ఒక పబ్లిక్ని మనం అడ్రస్ చేయాలి అంటే దేర్ మస్ట్ బి ఏ వెల్ అడ్వాన్స్డ్ ప్లానింగ్. సో దట్ ఈస్ హౌ ద డెవలప్డ్ కంట్రీస్ విల్ గో. ఆ యాంగిల్లో చూసుకున్నా కూడా ఫెసిలిటీస్ వైజ్ ఒక హాల్ బుక్ చేయడం కానీ, లేకపోతే పీపుల్ మైండ్ ప్రిపేర్ చేయడం కానీ, ఇవన్నీ దే నీడ్ లాట్ ఆఫ్ ప్లానింగ్ బేసికల్లీ. టు కన్క్లూడ్ దిస్ స్పీచ్, ఈ ఏరియా ఆఫ్ మై స్పీచ్ ఇన్ జనరల్గా ది బెస్ట్ ఐ ఎక్స్పెక్ట్ ఫర్ ద హోల్ ఈస్ట్ కోస్ట్. వీలైనంత వరకు వీ వాంట్ టు గో విత్ ఎ హైబ్రిడ్ వర్క్షాప్. How far it will work in US and UK ఇంకా అక్కడ దాకా రాలేదు. ఇండియాలో అయితే మాత్రం మోర్ ఆర్ లెస్ సౌత్ ఇండియా, ఏషియా ఐ కెన్ సే. We want to go with an hybrid plan where 2 months online and 6 days offline or 5 days offline, a residential retreat laga. So module 3, they must learn residentially. ఒక 5 days residential retreat petti there we need to teach module 3. Module 1 and 2 by online. If you think that model can fit in US, yes, still you can try that. But India, it is almost like finalized. Out of 100, 90% of the L1 workshops will go with a hybrid model. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ పెట్టినప్పుడు వాళ్ళని ఇన్ పర్సన్ అబ్జర్వ్ చేసే ఆపర్చునిటీ మనకు రావట్లేదు. అంటే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్ ప్యాటర్న్, మాట తీరు, ఇవన్నీ మనకి వాళ్ళతో పాటు ఒక 4-5 రోజులు ఉంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారో మనకు అర్థమవుతుంది. సో దాన్ని మనం అక్కడి నుంచి గ్రూమ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ మనం ఉపయోగపడగలుగుతాం. వాళ్ళ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం వచ్చిన తర్వాత ముందు మనం వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని హెల్తీగా మార్చచ్చు అని మనకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 2, టోటల్లీ 11 days రెసిడెన్షియల్ ఈజ్ బికమింగ్ ఎ వెరీ టఫ్ జాబ్. అండ్ 11 రోజుల్లో ఇంత సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కిచ్చేసి 3 ఎగ్జామ్లు పెడితే అది ఒక వాన్స్ చేసేసుకున్నట్టే ఉంటుంది. ఇంత కంటెంట్ ఒకేసారి వాళ్ళకి నేర్పాలి అంటే ప్రాక్టికల్లీ అఫ్ కోర్స్ వాళ్ళు ఒక 4 years 5 years నుంచి పిఎస్ఎస్ఎంలో ఉంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 2 modules ఉన్నది మోరార్లెస్ ఎక్కడో దగ్గర వాళ్ళు అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్. ఒక 5 years వాళ్ళు పిఎస్ఎం జర్నీలో ఉంటే మేబీ 11 day వర్క్షాప్లో వాళ్ళు తీసుకోగలుగుతారేమో. బట్ నాట్ ఫర్ ద బ్రాండ్ బిగినర్స్ అండ్ 1 year 6 months చేసిన వాళ్ళకైతే అసలు కాదు. అందుకని 2 కలిపి వీఆర్ గోయింగ్ విత్ హైబ్రిడ్ మోడల్. సో యుఎస్లో అట్లీస్ట్ హైబ్రిడ్ మోడల్లో చేయకపోయినా కానీ ఆ 2 days 2 nights and 3 days ఓరియంటేషన్ అయితే మాత్రం ఒక లాంగ్ వీకెండ్ సెలెక్ట్ చేసుకొని, లేదా ధ్యానమా చక్రం లాంటిది అవుతున్నప్పుడు మనం ప్రైవేట్గా ఒక 2-3 hours ఎవ్రీడే చొప్పున తీసుకొని 3 days ఒకరోజు ముందే యజ్ఞానికి రావాలి. 3 days 2 గంటలు కనుక మనం అక్కడ కలగలిగితే
వాళ్ళ స్టాల్లో వర్క్ చేస్తారు, కంప్లీట్గా గ్రూప్తో ఉంటారు. ఆ వర్క్లోనే ప్రాక్టికల్గా హౌ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సర్వీస్ దగ్గర నుంచి ఆ 3 డేస్లో కలిసిమెలిసి ఉండి ఆ ఓరియంటేషన్తో వీ కెన్ గివ్ దెమ్ సర్టిఫికెట్. సో వీ కెన్ అడ్జస్ట్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. ఏదైనా ఒక మేజర్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ టైంలోనే మనం ఒక 3 డేస్ అక్కడికి చేరిపోయి అక్కడ వాలంటీర్ చేస్తూ దానికి సపోర్ట్ చేస్తూనే మేజర్ యాక్టివిటీకి ప్యారలల్లీ వీ కెన్ కంప్లీట్ అవర్ ఓరియంటేషన్ ఇన్ పర్సన్. సో అలా చూసుకున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ మొత్తం మీద అట్లీస్ట్ ఒక 2 బ్యాచెస్ లేదు స్క్వీజ్ చేసి ఒక 3 బ్యాచెస్లా చేయగలం అనుకుంటే కనుక 3 L1 బ్యాచెస్ని త్రూఅవుట్ ది ఇయర్ 3 మంత్స్కి ఒకటి, ఎందుకంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్తున్నాం కాబట్టి వీ కెన్ ప్లాన్. అండ్ ప్యారలల్లీ ఇందాక చెప్పిన 4 రోజులు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే, యోగా డే అండ్ పత్రిజీ బర్త్డే అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ మహాపరినిర్వాణ డే. ఈ 4 ముందుగానే డేట్స్ మార్క్ చేసుకొని ఒక 10 రోజుల ముందు నుంచి దానికోసం గ్రౌండ్ వర్క్ చేసి ఒక ఆన్లైన్ ప్రోగ్రాము, ఆఫ్లైన్ ప్రోగ్రాము వీ ట్రై టు డూ యాజ్ ఎ డ్యూ రెస్పెక్ట్ టు ద మాస్టర్ and the movement and the global days also. I want to Plus, ask one question, sir. yeah, let me complete, madam. Yeah. Let me complete. After that, I give question answers. And then, Ananda Brahma నుంచి యాక్చువల్లీ టార్గెట్ ఎక్కడైతే ఫెస్టివల్స్ అవుతాయో, లైట్నింగ్ ఫెస్టివల్స్ అని పీపుల్ ఒక 5,000, 10,000, 50,000, 1 lakh పీపుల్ ఏదైనా సిటీలో గ్యాదర్ అవుతారు ఒక పర్టికులర్ ఫంక్షన్ మీద అనుకుంటే అదొక గ్రౌండ్లో దేని గురించి అవ్వచ్చు. యాన్యువల్గా మీ ఏరియాలో అలా పీపుల్ గ్యాదర్ అయ్యేది ఉంటే అక్కడే మీ ఆనందవరం ప్రోగ్రామ్ తాలూకా టార్గెట్. ఇట్ క్యాన్ బి ఇండోర్ హాల్ ఈవెంట్ నియర్ టు దట్ సిటీ, విత్ ఇన్ ద సిటీ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం, ఆర్ గ్రౌండ్లో స్టాల్ పెట్టడం కానీ, లేదా గ్రౌండ్లో మనం ఏదైనా ఒక ఫన్ యాక్టివిటీ చేసి పీపుల్ని అట్రాక్ట్ చేసి అక్కడ స్పిరిచువాలిటీ అనే దాన్ని ఆటోమేటిక్ ఇవ్వడం, లేదా ఒక స్పిరిచువల్ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయడము, సమ్ సార్ట్ ఆఫ్ 5 to 10% ఆఫ్ స్పిరిచువాలిటీ యాడ్ చేస్తూ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ పర్టికులర్ ఫెస్టివల్లో కనెక్టెడ్గా చేయాలి. అది ఫైనల్ టార్గెట్. ఇప్పుడు మనం ఆన్లైన్లో డబ్బాల్లో కూర్చొని పాటలు పాడుకొని వెళ్తున్నాము, స్టిల్ వీఆర్ గుడ్. ఏపీలో కూడా ఒక 15 సంవత్సరాల క్రితం అలా స్టార్ట్ చేస్తేనే ఈరోజు మేము 60 లక్షలతో పెద్ద మెగా ఈవెంట్స్ చేయగలుగుతున్నాం. సో ఈ ఇయర్ ఇంచుమించు 14 అమ్మవారి జాతరలోని ఆనందపురం ప్రోగ్రామ్స్ అయ్యాయి. అంటే ఒక్కొక్క అమ్మవారి జాతర అంటే ఆన్ ఎన్ యావరేజ్ 10,000 పీపుల్, అంటే 1.4 పీపుల్కి ఈజీగా ఒక సీడ్ వేసినట్టు. ధ్యానం అనే పదం, శాకారం అనే పదం, పరమణ శక్తి అనేదాని అనమాట. దట్ ఈస్ వాట్ మెయిన్ ఆనంద బ్రహ్మ ఐడియా. సో అందువల్ల ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు ఎన్ని చేయగలిగితే అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ ఈవెంట్స్ వీలైనంత వరకు మీరు ఒక హాల్లో బుక్ చేసి పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఒక ఆనందపురం చేయడం కన్నా ఎగ్జిస్టింగ్ ఫెస్టివల్లో ఒక స్టాల్ పెట్టి మంచినీళ్ళు పెట్టుకొని కూర్చున్నా కూడా దట్ ఈస్ మోర్ వర్త్ ఇయర్, బికాస్ వీ నీడ్ టు రీచ్ ద న్యూ పీపుల్. మనం హాల్ బుక్ చేసి మనం చేస్తే మళ్ళీ మన పిఎస్ఎం మాస్టర్లే బెల్ అందరూ వచ్చేస్తారు, పాడుకుంటారు, వెళ్ళిపోతారు. దానివల్ల అది ఎందుకంటే దాంట్లో ఏముందో అందులో ఆల్రెడీ దే నో మెడిటేషన్. హియర్ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు ద బ్రాండ్ న్యూ పీపుల్. పిరమిడే తెలియని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అంటే పిరమిడ్ తాలూకా వాల్యూ తెలియని వాళ్ళు ఎనర్జీ గురించి. సో అందువల్ల ఆనంద బ్రహ్మ ప్రోగ్రాంలు వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ లోకల్లీ, దట్ యూ కెన్ ప్లాన్. అండ్ డిసీజ్ స్పెసిఫిక్ వర్క్షాప్, పర్టికులర్గా ఒక డిసీజ్ తీసుకొని దాని మీద ఒక 5 థాట్, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో. ఆఫ్లైన్ కొద్దిగా కష్టం అవ్వచ్చు యూఎస్లో, బట్ ఆన్లైన్ యూ కెన్ డూ. యూ కెన్ ఇన్వైట్ ఒక్కొక్కరికి 2 hours పెట్టి ఒక రోజులోనే ఒక 5 రకాల వైద్య విధానాలు. అందులో స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఆక్యుప్రెషర్ ఉంటుంది, యోగా ఉంటుంది, డైటీషియన్ ఉంటారు, అండ్ దెన్ మెడికల్ డాక్టరు ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేద. అలా ఒక 5 ఒక పర్టికులర్ డిసీజ్ మీద ఒక 2 daysలో కానీ ఒక 1 dayలో కానీ మనం ఒక హోలిస్టిక్ వ్యూ ఇవ్వగలగాలి. సో అవి డిసీజ్ స్పెసిఫిక్ వర్క్షాప్స్. అండ్ 1 day వర్క్షాప్స్ అండ్ 2 hours దట్ యూ క్యాన్ డూ ఎనీవే, యూ నో వెరీ వెల్. సో ప్లస్ ఫుల్ మూన్ డే ప్రోగ్రామ్స్ ముందుగానే ఫుల్ మూన్ డేలన్నీ క్యాలెండర్లో మార్క్ చేసి, మీ ఏరియాలో ఒక 5 ఉన్నారు, ఒక్కొక్కరి ఇంట్లో చేద్దాం అనుకున్నాం. సో ఏ ఇంట్లో ఎవరి దగ్గర చేస్తాం అనేది ముందుగానే ఒక 6 నెలలకు ప్లాన్ చేసుకొని కరెంట్ ప్రోగ్రామ్ని డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తూ కింద అప్కమింగ్ ఫుల్ మూన్స్ అని ఒక 3 టేబులర్ ఫార్మ్లో మీరు చేయాలి. కెనడా సుదర్శిని ఒక పాంప్లెట్ డిజైన్ చేశారు. ఆ మోడల్లో
కింద ఎప్పుడు కూడా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ మనం ముందుగానే ఇవ్వాలి. సో దట్ చూసే వాళ్ళకి కరెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అవునా, ఒక మిస్ అయినా ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ డేట్ లో ఉంది దానికన్నా వెళ్దాం అని ఎమోషనల్ గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఐ వాంట్ టు సీ ఎవ్రీ ఇన్విటేషన్ ఎస్పెషల్లీ ఇన్ అబ్రాడ్ ఇన్ దిస్ వే. టాప్ 2/3 పోర్షన్ కరెంట్ ప్రోగ్రామ్ కోసం ఉండాలి. కింద 1/3 ఆర్ హాఫ్ లో అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అదేదైనా అవ్వచ్చు. ఫుల్ మూన్ డే, పత్రిజీ బర్త్డే, ఆర్ మహాపరినిర్వాణ డే, యోగా డే, లేదా ఒక ఆనందపురం ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒక PSSM తో అసోసియేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు. అవి మినిమం ఒక 3 ప్రోగ్రామ్స్ కింద ఒక టేబులర్ ఫార్ములా వేసి సీరియల్ నెంబరు, ప్రోగ్రామ్ నేము, ప్లేస్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఈవెంట్, కాంటాక్ట్ ఫోన్ నెంబరు, వాట్ కైండ్ ఆఫ్ ఈవెంట్, నేచర్ ఆఫ్ ద ఈవెంట్ బ్రీఫ్ గా అలా కింద ఒక టేబుల్ ఫామ్ కంపల్సరీగా ఉండాలి. సో దిస్ ఆటోమేటికలీ గివ్స్ దమ్, ప్రిపేర్ దమ్ ఫర్ ద అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఆల్వేస్. అది ఇట్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ మంత్. మనం ఆ మంత్ లో చేసే ఈవెంట్ కరెంట్ ఈవెంట్స్ పైన ఉంటే కింద అప్కమింగ్ ఈవెంట్స్ ఒక 2-3 months వరకు మనం మేజర్ ఈవెంట్స్ మెన్షన్ చేస్తాం కింద. సో దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు సీ ఎవ్రీ ఇన్విటేషన్ దట్ ఈస్ డెలివర్డ్ ఫ్రమ్ ఆనంద బ్రహ్మ అండ్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్. మిగతా చోట్ల నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవచ్చు, దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియా, వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ దిస్ వీ ట్రై టు, ఈ అలవాటు మనం చేసుకుందాం ఇక్కడి నుంచి. సో ఫుల్ మూన్ డే ప్రోగ్రామ్స్, 1 days డిసీజ్ స్పెసిఫిక్ వర్క్షాప్ అండ్ L1 వర్క్షాప్, ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు అండ్ యాన్యువల్ ప్రోగ్రామ్స్. సో దీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ మైండ్. ఇవి మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఒక సిటీకి మీరు డిజైన్ చేయొచ్చు, ఇవి ఒక స్టేట్కి పర్టికులర్గా డిజైన్ చేయొచ్చు, స్టేట్ మొత్తానికి లేదా ఈస్ట్ కోస్ట్ మొత్తానికి. మీరు ఎక్కడ మిమ్మల్ని మీరు ర్యాంక్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఈస్ట్ కోస్ట్ మొత్తం అనుకున్నప్పుడు ఈస్ట్ కోస్ట్ మొత్తానికి ప్లానింగ్ లో నేను కూడా ఉంటాను అనుకున్న వాళ్ళు 2-3 కలిసి కూర్చొని యూ కెన్ ప్లాన్ దట్. అప్పుడు ఏమవుతుంది, ఈ L1 వాళ్ళు మేజర్గా డిసైడ్ చేయగలుగుతారు. వాళ్ళు ఒక L1 తాలూకా సక్సెస్ మీట్ ఆర్ 3-day ఓరియంటేషన్ మీట్ ఆర్ 6-day ఓరియంటేషన్ మీట్ న్యూజెర్సీ వైపు ఒకటి పెడితే ఫస్ట్ 3-4 months లో, మిడ్ 3 months లో కంప్లీట్ సౌత్ లో డాలస్ వైపు పెట్టాలి, ఇంకొకటి సమ్వేర్ ఇన్ ద మిడ్ అట్లాంటా సమ్వేర్. అలాగే 3 జోన్లకి 3 మనం ఇన్ పర్సన్ మీట్ 3 days కానీ 2 nights 3 days లో మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటే కనుక అది డివైడ్ చేయాలి. 2 అనుకుంటే 2, ఒకటి నార్త్ ఒకటి సౌత్. ఇది వాళ్ళే డిసైడ్ చేయగలుగుతారు. దే కెన్ గివ్ ద డేట్. సో దట్ L1 వాళ్ళు ఆన్లైన్ ఎక్కడ చేసినా కానీ సర్టిఫికేట్ మీట్ ఏదైతే ఉందో ఓరియంటేషన్, అది వాళ్ళు ఏదో నార్త్ లో కానీ సౌత్ లో కానీ వాళ్ళు కన్వీనియంట్ ప్లేస్ లో వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు అటెండ్ అవ్వడం అవుతుంది. అండ్ 1 trekking program. సో కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఇండియాలోనే అవుతున్నాయి. మన US లో అయితే స్పిరిచువల్ ట్యాబ్లెట్ నుంచి ఇంతవరకు ఒకటి కూడా మేజర్గా ఇనిషియేట్ చేయలేదు. లాస్ట్ టైం నేను ఊరికే అటెండ్ అయ్యాను మౌంట్ శాస్తా. సో ఈ ఇయర్ మనం ఏదైనా చేయగలుగుతాం లేదా అనేది స్టిల్ డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్ సీరియస్లీ. సో ఒకటి ట్రెక్కింగ్ చేయగలము లేదా ఎగ్జిస్టింగ్ ట్రెక్కింగ్ PSM నుంచి ఆర్గనైజ్ చేస్తే దానికి మనం అటాచ్ అయినా పర్లేదు, ఎందుకంటే లాజిస్టిక్స్ అవన్నీ మనం చూడలేము. లాస్ట్ టైం మాధవి మాకు బ్యూటిఫుల్లీ దే డిడ్. సో వండర్ఫుల్గా అయింది ఆ 4 days టూర్. సో చాలా రిలాక్స్డ్గా కంప్లీట్ చేయగలిగాం. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ఒక ట్రెక్కింగ్ ప్లాన్తో వస్తే కనుక మనం దానికి అటాచ్ అయిపోయి అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనం జాయిన్ అయితే సరిపోతుంది ఆటోమేటిక్గా. సో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, సీనియర్ మాస్టర్స్గా మీరుంటూ ఈ L1 చేసిన వాళ్ళందరినీ కనుక దానికి డ్రైవ్ చేసి తీసుకెళ్ళగలిగితే ఆ 4 days 3 days ఈ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఇంటరాక్షన్ విత్ దెమ్. ఇప్పుడు మొన్న నేను బాలి టూర్లో ఉన్నప్పుడే దాదాపు 30 మందితో నాకు వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్ వెన్ ఐ ట్రావెల్ విత్ దెమ్ అండ్ మెడిటేట్ విత్ దెమ్. ఐ కెన్ రీడ్ దెమ్ ప్రాక్టికల్లీ స్పీకింగ్, మనమే ఉన్నాం కాబట్టి, అండ్ అకార్డింగ్లీ ఐ కెన్ గైడ్. సో అందువల్ల ఆ ఇన్ పర్సన్ ఒక జర్నీ అనేది మాస్టర్తో ఉన్నప్పుడు that gives a different flavor to understand about ourselves as well as to plan something in life. సో అందువల్ల మీరు ఇక్కడ ఆన్లైన్లో మనం టీచ్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, దాని 3D మోడల్లో మీరు వాళ్ళతో జర్నీ చేసినప్పుడే రియల్గా వాళ్ళకి ఏదైనా ఒకటి మీరు గైడ్ చేసి ప్రాక్టికల్గా ఒక ఆన్సర్ మనం ఆ రియల్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్, దీస్ 2 ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది మీరు చేయడానికి కాదు. మీరు ఎవరినైతే ఇప్పుడు ఇంతమందిని మీరు ట్రైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అది. మీరు ఆల్రెడీ చేసేసరికి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ
ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ మోరాలెస్ చేసిన వాళ్ళే. మీరు ప్లాన్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళు అవుతారు. ఆ టైం అయ్యేటప్పటికి వాళ్ళు ఆటోమేటిక్గా అది చేయడానికి ముందు నుంచే వాళ్ళు వెల్ ప్లాన్డ్గా దిగి వాళ్ళు చేయడానికి మనం అవకాశం ఇస్తాం. చేయలేదనుకోండి ఏం కంప్లైంట్ పోయింది, మనం ఏమైనా కొట్టరు, 10 సార్లు వచ్చి మనం ఏం కొట్టరు, నువ్వు ఎందుకు చేయలేదు ఇదని చేస్తాము. రిజైన్ చేసి ఆ టైంకి అవ్వకపోతే కనుక ఇట్ మే నాట్ బి ఆ 20%లో వెళ్ళిపోతుంది. మెజారిటీ వి ట్రై టు కంప్లీట్. సో ప్రోగ్రామ్ పర్స్పెక్టివ్లో ఇవి ఉన్నాయి. ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో యాజ్ యూజువల్గా మనం చెప్పేవే, ఒక సబ్జెక్ట్ని కంఠస్థ పెట్టినట్టుగా నేర్చుకోవడము. మీరు L1 చేస్తే L1 టీచ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ తెలుగులో మనకి ఒక 40 పుస్తకాలు వచ్చేసాయి పాకెట్ బుక్స్. ఆ సెట్ మొత్తం తెప్పించుకొని అది L2 సిలబస్ అయినా L3 అయినా అన్నీ ఉన్నాయి అందులో మిక్స్ మసాలాగా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్స్ బాగా చదవడం వల్ల చాలా వరకు ఆ కంటెంట్ మీకు ఉంటుంది. అండ్ కొన్ని శ్లోకాలు కంఠస్థ పెట్టడం. జ్ఞానమే ఔషధం బుక్లో ఒక 100 శ్లోకాస్ ఇచ్చాము మిక్స్ మసాలాగా. టైం పెట్టి ఇయర్లో ఆ బుక్లో మొత్తం బుక్ కానీ సగం బుక్ కానీ మీరు కంఠస్థ పెట్టగలగాలంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద హోల్ లైఫ్ యాక్చువల్లీ. అలాగే ఒక ఆర్ట్లో ఒక 10 పాటలు నేర్చుకోవాలి. లాంగ్వేజ్, సో లాంగ్వేజ్లో అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయగలగాలి, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ చూస్ అని. ఇయర్లీ ఒక ఇయర్ మొత్తానికి లాంగ్వేజ్ వైజు, ఆర్ట్స్ వైజు, సబ్జెక్ట్ వైజు ఉన్నవి 3 ఉంటాయి లెర్నింగ్ స్కిల్స్లో. ఎంప్లాయీస్కి అయితే టెక్నాలజీ ఉండొచ్చు. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి కొన్ని రకాల టెక్నాలజీలు, ఒక క్యాన్వా నేర్చుకోవడము, లేకపోతే ఒక జూమ్ రిలేటెడ్ అన్ని, ఒక లైవ్ ఇవ్వడము, ఇటువంటి అన్నీ కూడా అడిషనల్ స్కిల్స్ ఇవన్నీ. ఒక కంప్యూటర్ రావడము, డ్రైవింగ్ రావడము, బేసిక్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, దీస్ ఆర్ ఆల్ లైక్ స్పెషల్ స్కిల్స్. సో మనం యుగమార్పు మేలుకొల్పు అన్న దాంట్లో మనం ఐడెంటిఫై చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్ ఏరియాలో మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు ఇండియా నుంచి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఒక 16 పాయింట్ ఫార్ములా ఒకటి అబ్రాడ్ గోల్డ్ మాస్టర్స్ అని గ్రూప్ తయారు చేసి పెడితే ఇప్పుడు ఒక్కొక్కరు కంట్రీస్కి చాలా ఈజీగా వెళ్ళడం అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో నా టార్గెట్ అయితే బుర్రలో ఒక 100 పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ నేను తిరిగినట్టు తిరగాలి. దిస్ ఈజ్ వాట్ మై టార్గెట్. మేము 100 పీపుల్ వరకు ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అండ్ ట్రైన్ దెమ్ టు ట్రావెల్ అక్రాస్, బికాస్ దట్ ఈస్ హౌ వీ కెన్ ఫుల్ఫిల్ ద పత్రిజీ మేజర్ గోల్. శాకార జగత్, జ్ఞాన జగత్ అని పత్రిజీ ఏదైతే మనకు మేజర్ గోల్స్ ఇచ్చారో అది ఊరికే రాయడం కాదు, వర్డ్ పలకడం, ఎనర్జీ ఇస్తున్నాము. కానీ మనం దాన్ని మనం అయిపోవాలంటే వీ నీడ్ టు ట్రావెల్ ఎ లాట్. ఎక్కడెక్కడైతే మనకి తలుపు కొడితే పిలిచి భోజనం పెడతారనుకొని ఒక కంట్రీలోని ఉన్నారో అక్కడ మన పర్పస్ ఉన్నట్టే. దిస్ ఈజ్ హౌ ఐ విల్ ఆల్వేస్ క్యాలిక్యులేట్. మనీ ఉంది, ఒక కంట్రీకి వెళ్ళి రాగలము అనుకుంటే ఆ కంట్రీలో చేస్తున్న ప్రోగ్రాము అటెండ్ అవ్వడం. సో కాల్ఫర్ చేశారు ఈజిప్ట్కి, మనకి ఎక్కడ ఉంది ఈజిప్ట్ పిరమిడ్లో చేయాలని. ఈ ఇయర్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా, ఎప్పుడు అవుతుంది, కుదురుతుంది, జస్ట్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జ్ఞాన జగత్ గోల్. ఆ జ్ఞాన జగత్కి మన ఎనర్జీని ఇన్ పర్సన్ వెళ్ళి మనం వచ్చినట్లు లెక్క ఆటోమేటిక్గా. అలా ఏదైనా. సో పార్టిసిపేటింగ్ ఇన్ గ్లోబల్ టూర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ గ్లోబల్ ప్లాన్. శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు, జ్ఞాన జగత్తుకి మన వంతు భూను మనం యాడ్ చేసినట్టు అవుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్లోబల్. సో ఇండివిజువల్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ కూడా ఆర్ట్లోని, లాంగ్వేజ్లోని, స్పిరిచువల్ సబ్జెక్ట్లోని మూడింట్లో కూడా కంపల్సరీగా ఎంతో కొంత ఒక ఇయర్ పూర్తి అయ్యేటప్పటికి ఒక ఇయర్లో ఇది నేను నేర్చుకున్నాను అని మన దగ్గర కనిపించాలి క్లియర్గా. అది పర్సనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఫిక్స్ చేసుకోవాలి. రైటింగ్ టార్గెట్లో బుక్, ఆర్ యూ కెన్ క్రియేట్ ఏ ఆడియో విజువల్ కాంపోనెంట్. పిఎంసి అనుకున్నప్పుడు ఆడియో విజువల్గా ఏదైనా క్రియేట్ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ జనరల్ పాయింట్స్ అబౌట్ ప్లానింగ్. సో ఈ డేటాతో ఇండియా నుంచి చేస్తున్న వాళ్ళు లేదా మీకు బాగా పరిచయమైన మెంటర్స్తోని వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు అనేది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడండి. మాట్లాడి యూ ట్రై టు మేక్ యువర్ ఓన్ ప్లాన్ ఫర్ యువర్ సిటీ ఆర్ ఇండివిజువల్ లెవెల్ ఆర్ కంట్రీ ఆర్ ఈస్ట్ కోస్ట్ అండ్ దెన్ కమ్ అప్ విత్ మీ. ఆల్మోస్ట్ January 31st వరకు ఐ విల్ వెయిట్. నేను 24/7 అవైలబుల్, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద సీనియర్స్ who are into counseling and actively into teaching, those are my most priority. So once మీరు ఒక ప్లాన్
ఎంతో కొంత రాసుకొని వస్తే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద డౌ ఫేజ్, అండ్ ఐ విల్ సిట్ విత్ యూ అండ్ దెన్ ఐ కెన్ మేక్ కరెక్షన్స్ ఇన్ దట్. ఒకప్పుడు నేనే రాసేవాడిని, ఇప్పుడు నౌ యూ నీడ్ టు నో how to write and how to cater all these programs and plan for yourself and then the community. So this is in brief my thoughts about all the mentors who are working for this workshop. మేబీ మీరు వర్క్షాప్ గురించి వర్క్షాప్లో ఎలా చెప్పాలో వర్క్షాప్లో ఏం చెప్పాలని చెప్తారని అనుకుని వచ్చి ఉంటారేమో. బట్ ఈ రోజు కంటెక్స్ట్ అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఓరియంటేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈ వర్క్. అది వస్తే ఇంక మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. బుక్స్లో ఏం టీచ్ చేయాలనేది అంత ఉంది, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. డిఫరెంట్ వెర్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి యూ కెన్ టీచ్ దట్. మేబీ ఇన్ అనదర్ కంటెక్స్ట్ మనం మళ్ళా అది వర్క్షాప్ ట్రైనర్ గురించి, L1 కంప్లీషన్ గురించి మనం మళ్ళీ ఇంకొకసారి ఏమంటే మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఎస్ మేడం, గౌతమ్ మేడం. యా, డౌట్ కాదండి. ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఉంది, ఇక ఇద్దరు ముగ్గురు కలిపి 3 L1s చేయవచ్చు అని చెప్పేసి అట్లా అన్నారు కదా. సో Yeah. దానికి నేను ఐ వాంట్ టు టెల్ యూ లైక్ ఇప్పుడు ఈ L1 అనేది తెలుగు L1 అంటే మేము పూర్తి చేసిన తర్వాత అక్కడ టీచింగ్ చేస్తున్నాము. అయితే మనం ఒక L1 స్టార్ట్ చేద్దాము అనేటువంటి ఆలోచన నాకు ఫస్ట్ రావడం వచ్చింది. వచ్చి 2023లో మేము 41 days మెడిటేషన్ మొదలుపెట్టాం అనమాట. సో మొత్తం మా గ్యాంగ్ అందులో ఉన్నాము. అప్పుడు ఒక పౌర్ణమికి నేను ఐ విష్డ్ దట్. అప్పుడు విష్ చేసినది 2023కి 2025లో స్టార్ట్ అయింది. Yeah. సో ఇట్ టుక్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి అంటే మొత్తం ఈస్ట్లో ఒక 3 L1 ఇది, లేకపోతే దీనికి చాలా డిఫరెంట్ ప్లానింగ్ కావాలి, ప్లస్ దానికి మ్యాన్ పవర్ కూడా కావాలి. సో దీనికి దిస్ ఈస్ ఐ రియల్లీ లవ్ టు డూ దిస్. సో యువర్ హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు డూ దట్. యువర్ ప్లానింగ్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ అస్ టు మేక్ ఇట్ ఇన్ అ బిగ్ మేనర్. See, I am not insisting on doing it 3 times in a year. మీరు ఒకటి చేసినా కూడా హ్యాపీయే. కాకపోతే హైబ్రిడ్ మోడల్ అని అనుకోవటం వల్ల టైం కండెన్స్ అయింది కాబట్టి వీ హ్యావ్ ఎ స్కోప్ టు డూ 3 times. ఎందుకంటే 2 months 2.5 monthsలో ఆన్లైన్ మోడల్ కంప్లీట్ అయిపోయాక ఒక 3 days లేదా 4-5 days కనుక మనం ఎక్కడైనా రెసిడెన్షియల్ రిట్రీట్ లా కనుక పెట్టగలిగితే అక్కడ మాడ్యూల్ 3 కంప్లీట్ అయ్యి అక్కడికి దట్ ఈస్ క్లోజ్డ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ద టీచర్స్లో మీరు తెలుగులో చెప్పగలిగే వాళ్ళు మీరు ఒక 4-5 ఈ న్యూ జెర్సీ, ర్యాలీ ఈ ఏరియా ఉన్న అందరూ ఒక 5 కలిపి మొదలుపెట్టారు అనుకోండి. మీరు ఒక 3 months చేసేటప్పటికి ఆ తర్వాతది ఇటు కింద సౌత్లో కంప్లీట్ సౌత్లో ఇటు డాలస్, అలబామా, ఒక్లహామా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది కలిపి వాళ్ళు ఇంకోటి ఇనిషియేట్ చేస్తారు. సో నెక్స్ట్ వర్క్షాప్ వాళ్ళు మేజర్గా తీసుకుంటారు. ఓకే, మిడ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నది వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళు అది ఒక 3 monthsకి అది కంప్లీట్ చేసేటప్పటికి ఇంకా ఎవరైతే కొద్ది గొప్ప పాల్గొకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కలిపి ఒక 3rd batchగా మనం టీచర్స్ కింద అనుకుంటే వాళ్ళు దే కెన్ హ్యాండిల్ ద లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో జరిగేదాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. వింటర్స్ జరిగేది అలా మొత్తం టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 సరిపోతారు. నాకు తెలిసి ఒక L1 బ్యాచ్ రన్ చేయాలంటే కనుక 5 teachers ఆర్ మోర్ దాన్ సఫిషియంట్. సీనియర్ టీచర్స్ అయితే కనుక రొటేషన్లో వాళ్ళకి మహా అయితే నెలకి 1 క్లాసు 2 క్లాసు వస్తుంది. 5 ఉన్నప్పుడు దే కెన్ కంప్లీట్ ఇట్ ఆటోమేటికలీ. సో ఓకే, 3 రన్ చేయడం కష్టము. ఎందుకంటే ఐఎమ్ నాట్ ష్యూర్ పీపుల్ 3rd మాడ్యూల్కి ఒక 3 nights లేదా ఒక 4 nights వచ్చి ఉంటారా లేదా, అది మనం లాజిస్టిక్గా ఎక్కడ అరేంజ్ చేయగలము అనేది స్టిల్ ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ యూఎస్ హస్బెండ్. ఇండియాలో అనుకోండి మనకి ఎన్నో హోలిస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఒక 30 మందిని ఉంచడం అసలు పెద్ద విషయమే కాదు. పీపుల్ కూడా ఈజీగా వచ్చి ఉంటారు. 5 రోజులు 6 రోజులు 11 రోజులే వచ్చి ఉంటున్నారు. ఇంకా 5-6 రోజులకి ఏముంది, నథింగ్. అందువల్ల ఇండియా ఇట్ ఈస్ ఓకే. బట్ సో అందువల్ల
స్టిల్ ఈ ఇయర్ కూడా ఇంకా మనం 2 బ్యాచెస్ అనుకుందాము. ఫస్ట్ 6 మంత్స్‌లో ఒకటి, సెకండ్ 6 మంత్స్‌లో ఒకటి చేసినా కూడా చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ మీరు తెలుగే అనుకున్నప్పుడు ఓవరాల్‌గా తెలుగు తక్కువే కాబట్టి 2 బ్యాచెస్ సరిపోవచ్చు ఇయర్ మొత్తానికి. తెలుగులోని మీరు చేసేవి. అంటే ఆల్రెడీ బట్ ఇంగ్లీష్ L1 జరుగుతోంది కదా. సో వి కెన్ జరుగుతుంది టీచ్. కాబట్టి యా. అక్కడ కొంతమంది ఫిల్టర్ అయిపోతారు కాబట్టి 2 సరిపోతాయి. బట్ ట్రై టు బీ సీరియస్ అబౌట్ దిస్ ఆ 2-3 డే ఓరియంటేషన్‌కి యాజ్ ఏ మెంటర్స్‌గా మీరు కూడా సీరియస్‌గా ఉండండి. అది మనం ఒక ధ్యానమా చక్రానికి అటాచ్ చేసినా లేదా ర్యాండమ్‌గా మనం కాల్ ఫర్ చేసి మనం ఒక ఎయిర్‌బిఎన్‌బి ఏదైనా తీసుకొని అక్కడ ఒక 2 డేస్, 3 డేస్ స్పెండ్ చేసి చేయడం గానీ, ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ అనేది ట్రై టు డూ దట్. సో దట్ వీ విల్ హ్యావ్ ఏ రియల్ బాండేజ్ విత్ ద గ్రూప్. ఆన్‌లైన్‌లో మనం ట్రై చేసిన తర్వాత వాళ్ళతో మనకు ఒక రియల్ బాండేజ్ అనేది అక్కడే వస్తుంది మేజర్‌గా. సో దట్ యూ ట్రై టు కన్సిడర్. ఓకే. యా. సో రైటింగ్ దిస్ బుక్ అనేది డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి నాకు. అంటే ఎట్లా అంటే అంటే జనాలు కూడా ఆదరించే విధంగా మనం రాయగలగాలి కదా. అంటే నా జీవిత విశేషాలు అని చెప్పేసే కన్నా, లేకపోతే అంటే మొన్న రీసెంట్గా నాకు ఈ కెనడా నుంచి తెలుగు సాహితీ సదస్సు వాళ్ళు నాకు ఇన్వైటెడ్ స్పీకర్గా పిలిచారనమాట. పిలిస్తే దానికి నేను వృద్ధాశ్రమాల గురించి చాలామంది జనాలకి ఏంటంటే పిల్లల మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. వన్స్ దే గ్రోన్ అప్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ మచ్ అండ్ వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తూ ఉంటారు అనేటువంటిది. నేనే కొంతమందిని నేను కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళని నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఎక్కువగా ఇలాగే అనమాట పిల్లల గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే అక్కడ నేను కథా ప్రసంగంగా నేను వృద్ధాశ్రమాల మీద రాస్తూ దానికి మెయిన్ ముఖ్యాంశాలుగా ఈ వర్తమానము, ధ్యానం, అలాగే వీటన్నిటిని ముఖ్యాంశాలుగా పెట్టి ఆ వృద్ధాశ్రమాల్లో అసలు ఎట్లాగ మారాలి మనిషి, మానవ జీవిత దశలు అనేటువంటి విషయాన్ని నేను బాగా కూలంకషంగా దాన్ని కొన్ని క్యారెక్టర్స్ చిత్రీకరించి ఒక కథా ప్రసంగంలా నేను మాట్లాడాను అనమాట. సో మాట్లాడితే దే రియల్లీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అంటే టోటల్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించాను. అంటే స్పిరిచువల్గా ఆ కథలో మొత్తం మీద అంటే మామూలు ఒక రచనలా కాకుండా ఒక రచనలానే ఒక సాంఘిక రచననే అలా. సో మీ ఎగ్జాంపుల్ అర్థమైంది. యా. సో వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సో అంటే ఒక బుక్లా రాయడము అనేది ఎట్లా అంటే జనాలకు ఒక సందేశం ఇస్తున్నట్టుగా. బుక్ రాయడం అనేది ఎలా అంటే, బుక్ రాయడం ఎలా అనే డౌట్ మీకు వచ్చింది అంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ ఇలా ఆటోబయోగ్రఫీ లాగా ధ్యానం చేసి సీనియర్ మాస్టర్స్ రాసిన పర్సనల్ బుక్స్ వాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరివి. అలాంటి ఒక 3-4 పుస్తకాలు తెప్పించుకుని చదవడమే ఫస్ట్. రకరకాల చాప్టర్లో వాళ్ళ బాల్యము, యవ్వనము, తర్వాత మ్యారేజ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఇవన్నీ కట్ మన ఒక 2 చాప్టర్లో లేపేస్తారు. లేపేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత డే 1 ఎలా వచ్చారు మెడిటేషన్లోకి, ఫస్ట్ 40 డేస్లో ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫస్ట్ 6 మంత్స్లో ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫస్ట్ 1 ఇయర్లో ఏంటి, తర్వాత ఒక ధ్యానమా చక్రం ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు, ఒక ట్రెక్కింగ్కి అటెండ్ అయ్యారు, ఒక వేరే కంట్రీకి వెళ్ళారు, పర్సనల్గా వాళ్ళు ఏదైనా ఒక భగవద్గీత లాంటి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని బాగా నేర్చుకొని దాని మీద వర్క్షాపులు చేయడం మొదలుపెట్టారు. ఇలా వేరు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ అవుతుంది. యూజువల్గా ఈ రకంగా ఉంటాయి బుక్స్ అనేటప్పటికి. ఫస్ట్ 2-3 చాప్టర్స్లోనే మనం బేసిక్ ప్లాట్ఫామ్ లేపేస్తాం. ఇంకా ఆ తర్వాత నుంచి ఎలాబొరేట్గా పోస్ట్ మెడిటేషన్ లైఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎలాబొరేట్గా మనం ఇస్తాం. అదే మెయిన్ సజ్జన సాంగత్యం కాంపోనెంట్ అదే కదా, అది ఇంపార్టెంట్. పర్సనల్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు దాని గురించి ఎక్కువ రాయడానికి. సో కొన్ని ఉన్నాయి బుక్స్, వంశవృక్షాన్ని ఎలాబొరేట్గా చేసిన బుక్స్ ఉంటాయి. అది వంశవృక్షం గురించి మనం ఎంత రాస్తే మాత్రం ఎవరు వంశవృక్షం వాళ్ళది. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్ అనేవి మనకు జరిగినాయి అన్ని మనం వీ కెన్ రైట్ టేక్ అవేస్ ఎస్పెషల్లీ. అది పుస్తకం కూర్చొని రాయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు వాయిస్ రికార్డర్ యాప్ ఆన్ చేసుకొని చాప్టర్లుగా మీకు వచ్చిందంతా కూడా దాంట్లో పెడితే అది మనం ఇండియాలో ఎవరో ఒకరికి ఇచ్చి వాళ్ళు రాసేసి దాన్ని టైప్ చేసి బేసిక్ ప్రూఫ్ రీడింగ్ చేసేసి మళ్ళీ మనకి ఇస్తారు. అప్పుడు మనం చదువుతున్నప్పుడు ఇంకా ఏమైనా మిస్ అయిపోతే మనం యాడ్ చేయగలం. ఆ సపోర్ట్ మనం ఇండియా నుంచి ఇవ్వచ్చు అలా పర్సనల్గా బుక్ ఎవరైనా రాద్దాం అనుకుంటే. అండ్ అకార్డింగ్ టు ద కరెంట్ పిఎస్ఎం ట్రెండ్
పిఎస్ఎస్ఎం ఇప్పుడు పిఎంసిగా మారిపోయింది. సో బుక్ రాయకపోయినా కానీ ఒక 5 ఎపిసోడ్స్ కింద మీ ఎక్స్పీరియన్స్ మొత్తం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి ఒక 5 పార్ట్స్ కింద కనుక మీరు యూట్యూబ్లో మీరు వీడియో చేసి పిఎంసి ఛానల్లో పెట్టగలిగితే దట్ ఇట్ అంటే సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఆటోబయోగ్రఫీ. ఆడియో. అది ఒక వే. ఆడియో నేను ఆర్ వీడియో. నేను నా సైన్స్ అండ్ నా సైంటిఫిక్ లైఫ్ని దాని కనెక్షన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా రాద్దాం అనుకుంటున్నాను నేను. మేడం అంటే మై మైండ్ ఈస్ టోటలీ డిస్కవరీ రీసెర్చ్ నేను చేసిన నా సైంటిఫిక్ లైఫ్లో అంతా కూడా. సో ఐ డిడ్ ఇట్ అట్ జీన్ బాడీ లెవెల్, లైక్ అట్ జీన్ లెవెల్. సో దెన్ నెక్స్ట్ బియాండ్ ఈస్ ఆత్మ ఓన్లీ. So I'm seeing some the connections between both. సో అలా తీసుకొద్దామని అనుకుంటున్నాను నేను. అఫ్ కోర్స్ నేను మీకు కాపీ పంపిస్తాను వన్స్ ఇట్ ఈస్ రెడీ. ఇప్పుడున్న బ్యాచ్ లో అందరూ యుఎస్ నుంచే ఉన్నారా అండి? వేరే కంట్రీ నుంచి, ఇండియా నుంచి కొంతమంది జాయిన్ అయ్యారా తెలుగు బ్యాచ్ లో? త్రినేత్ర లేదండి. ఒకళ్ళు ఉన్నారండి, గీతావాణి ఉన్నారు తెలుగు ఇండియా నుంచి. అంటే ఆవిడ ఇక్కడ ఆవిడే అక్కడికి వెకేషన్ కి వెళ్ళారండి. గీతావాణి గారు, ఓకే. ఒక ఆవిడ గీతారెడ్డి, ఇంకొక ఆవిడ గీతావాణి ఆవిడ ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్నారు. తను ఒక్కరితే. ఓకే. ఇలా ఎందుకని ఈ బ్యాచ్ తో చేస్తున్నారు ఆవిడ? వాట్ ఇస్ ద రీజన్? ద రీజన్ షీ సెడ్ వాజ్ తన ఆడబడుచు ఇక్కడ ఎన్సీలో ఉన్నారనమాట, నార్త్ కేరళలో. సో నేను మీ బ్యాచ్తో చేస్తే నాకు మా ఆడబడుచు నేను కలిసి చేస్తాము, నాకు కొంచెం సహాయం ఉంటుంది తన వల్ల నాకు ఈ కోర్సులో అని చెప్పేసి అన్నారు. సో అందువల్ల మేము ఒప్పుకున్నాం అనమాట. ఓకే. సో టైం మ్యాచ్ అవుతుందా? క్లాసెస్ టైం మరి తనకి ఈజీ మ్యాచ్ అవుతుంది. పొద్దున 6:30 కదా వాళ్ళకు. ఎందుకంటే షీ హాస్ టు గెట్ అప్ ఎర్లీ, అంతే. ఓకే. అంటే ఇదే టైం కదా సార్ మామూలుగా ఈఎస్టీ టైం 9 to 10:30 అంటే మీకు 7:30 కదా. Yeah. So it was 6:30 and 7:30. Yeah. See, 1 or 2 exceptions may be there. It is okay. But in general, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం డెవలప్డ్ కంట్రీస్లో పీపుల్ తాలూకా ఓరియంటేషను, యాటిట్యూడు, టైమింగు, వర్కింగ్ స్టైలు కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ డెవలపింగ్ కంట్రీస్లో డిఫరెంట్. అందులో అవే స్పిరిచువల్ టాబ్లెట్స్ డెవలప్డ్ కంట్రీస్కి వచ్చేటప్పటికి కొద్దిగా మారిపోతాయి. అంటే ద వే వీ డెలివర్ అండ్ హౌ దే అప్లై ఇన్ లైఫ్. ట్రాఫిక్ సిగ్నల్ లాంటివి ఏం మారవు, 12 టాబ్లెట్స్ మారవు. బట్ ఎక్కువ ఆబ్జెక్ట్ సైన్స్తోని డెవలప్డ్ కంట్రీస్లో మనం పీపుల్ని రీడ్ చేయడం అనేది జరుగుతుంది రోజుకి, ఇంకొద్ది రోజులకి. జస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్లో మీరు అబ్జర్వ్ చేసిన ఒక ఆబ్జెక్ట్ సైన్స్తోనే ఆడికి ఒక 15-20 years ఫ్యూచర్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంత నానో టెక్నాలజీ ఉంది దీంట్లో. మనం ఇంకా అక్కడ దాకా రాలేదు యాక్చువల్లీ. సో అందువల్ల డెవలప్డ్ కంట్రీలో వీలైనంత వరకు మనం ఎక్కువ ఆబ్జెక్ట్ సైన్స్, డ్రీమ్ అనాలిసిస్ వాటితో ఎక్కువ వెళ్తాము. డెవలపింగ్ కంట్రీస్లో బేసిక్స్ సెట్ చేస్తే చాలు అక్కడ. అందువల్ల ఈ L1 టీచింగ్ ఓరియంటేషన్ మీకు కూడా తెలియదు. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు టీచర్లు కావటం వల్ల ఆ డెవలప్డ్ కంట్రీ ఓరియంటేషన్లో మీరు ఆటోమేటిక్గా టీచ్ చేయగలుగుతారు. అందులో అది ఇండియన్ మెంటాలిటీకి, ఇండియన్ మైండ్కి ఫిట్ అవ్వదు యాక్చువల్ చెప్పాలంటే. సో ఆల్రెడీ వాళ్ళకి యుఎస్తో కనెక్షన్ ఉండి ఫ్రీక్వెంట్గా వస్తారు, ఫ్యూచర్లో షిఫ్ట్ అవుతారు, ఇక్కడ ఉంటారు. లేదా ఇండియాలో అట్లీస్ట్ మెట్రో సిటీలో ఉన్నారనుకోండి, బెంగళూరు, ఢిల్లీ ఉంటే పర్వాలేదు, అట్లీస్ట్ మోర్ ఆర్ లెస్. ఎందుకంటే ఇండియాలో మెట్రో సిటీస్ ఆర్ ఈక్వల్, మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు డెవలప్డ్ కంట్రీ లైఫ్ స్టైల్ కొంతవరకు. సో అందువల్ల ఒకళ్ళిద్దరూ ఓకే, ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్, బట్ try to understand that the teaching in developed countries is entirely different from developing countries. Yeah. అంటే మాకు తెలియకుండానే మాలో కొంచెం మార్పు ఉందంటారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం వల్ల? 200% ఉంటుంది. 200% ఉంటుంది. 200% ఉంటుంది.
ఒక క్వశ్చన్ సార్. ఎస్ యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్జీనియా, మేరీలాండ్ అండ్ వాషింగ్టన్ డీసీ, ఇట్ ఇస్ కాల్డ్ డిఎంవి. ఇప్పుడు పౌర్ణమి ఫుల్ మూన్ మెడిటేషన్స్ కండక్ట్ చేయాలి అని అంటే ఆల్రెడీ వీ హ్యావ్ అ ప్లాన్ ఫ్రమ్ పిఎస్ఎం వర్జీనియా అనిల్ గారు. మంత్లీ హీస్ గోయింగ్ టు విజిట్ ద మేరీలాండ్ స్టేట్ యాజ్ సత్సంగ్. సో హీస్ టార్గెటింగ్ ద కమ్యూనిటీస్. మా ఇంట్లో ఒకసారి అని, ఇంకొక లొకాలిటీలో ఒకసారి అని, అలా మంత్లీ సత్సంగ్ చేస్తున్నాం. సో ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దాట్. సో విల్ దట్ స్టిల్ combined with my plan అంటే లైక్ నేను అడ్రస్సింగ్ ద మేరీలాండ్ ఆర్ ద సిటీ? ఎస్ ఎస్. అబ్సల్యూట్లీ. ఐడియా ఈజ్ టు హ్యావ్ బిగ్గర్ గ్రూప్ కదా. ఫుల్ మూన్ డే లాంటివి ఎంత ఎక్కువ మంది కలిసి చేస్తే అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మనం విడివిడిగా చేసుకొని మనుషులు తగ్గిపోయే కన్నా, హాలిడే స్ప్లిట్ అయ్యే కన్నా ఒక దగ్గర కనుక మనం అంటే కమ్యూనిటీ వైజ్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతే చాలా బెటర్. సో అది రొటేట్ అవుతూ ఎక్కడెక్కడ అవుతుందో ఆ ఏరియాల్లో దాంతోనే మనం అసోసియేట్ అయ్యి కలిపి చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకెక్కడో దూరంగా అవుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి అందరూ దానికి వెళ్ళలేరు. ఇక్కడ ఒక పాకెట్లోనే 10-15 మంది ఉన్నారు, ఈ 15 మంది కలగలరు అనుకున్నప్పుడు ఇంకా మనం సెపరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరి ఇక్కడి నుంచి ఇద్దరు మాత్రమే వెళ్ళే బదులు 15 మందితో కలిపి చేయడం బెటర్ కదా. అదేలేండి. సో అప్పుడు ఈ 15 మెంబర్స్కి ఇక్కడ మనం మళ్ళీ సెపరేట్గా పెట్టాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద ఒపీనియన్ పోల్ అంతే. ఓకే. సో అంటే వెన్ ఐ వాస్ కండక్టింగ్ సెపరేట్లీ పౌర్ణమి మెడిటేషన్, ఇట్ వాజ్ లైక్ అలా ఉండింది. బట్ వెన్ ఐ గాట్ అసోసియేటెడ్ విత్ హిమ్, ఇట్ ఈస్ నాట్ పౌర్ణమి మెడిటేషన్, ఐ కెన్ సే. ఇట్ ఈస్ లైక్ మంత్లీ వన్స్ దెర్ ఇస్ అ సత్సంగ్, బట్ ఇట్ ఈస్ నాట్ పౌర్ణమి ఓకే మెడిటేషన్. యా. సో మంత్లీ వన్స్ సత్సంగ్, definitely we need to have one exclusive for the spiritual tablets, at least with the people who are following it. ఓకే. బికాజ్ ఇక్కడ మనం వాళ్ళకి సబ్జెక్ట్ అంతా కూడా కంప్లీట్గా చెప్పడము, కౌన్సిలింగ్ తీసుకోవడం అనేవి అన్ని కంబైన్డ్ అయి ఉంటాయి కాబట్టి యూజువల్గా 3 hours ఒక 1 hour మెడిటేషన్, ఒక 1 hour సబ్జెక్ట్ ఏదో ఒకటి తీసుకొని అది చెప్పడము, తర్వాత 1 hour ఎవరికైతే 1-on-1 ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి 1-on-1లో మాట్లాడడము. ఓకే. టోటల్ ఇట్స్ లైక్ అఫీషియల్గా 2 hours, అన్అఫీషియల్గా ఇంకొక 1 hour కలిపి 3 hours ఎంగేజ్మెంట్ మినిమం. అది వేరే మినిమం ఓకే. యూజువల్గా మనం కంఫర్టబుల్గా చేస్తే. సో అది అట్లీస్ట్ ఒక ఏరియాలో మంత్లీ వన్స్ అన్నా మనం పెట్టాం అనుకోండి, అప్పుడు ఎవరెవరైతే కౌన్సిలింగ్లో ఉన్నారో, ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి అది మనం అట్లీస్ట్ ఆ ఫస్ట్ 40 కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేయొచ్చు అందులో. ఓకే. తర్వాత ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్కి వాళ్ళకి వదిలేస్తాం, how they want to do. So you can do it in online or offline. అది ఆన్లైన్లో చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్లో చేయొచ్చు. యా. ఓకే. ఓకే. యా, ఫైన్. సో ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అయితే. ఇంకొకటి మేము ఈ త్రినేత్రలో ఇప్పుడు ఈ సెకండ్ మాడ్యూల్లోని థర్డ్ మాడ్యూల్లోని ప్రాక్టికల్స్ పెట్టాలనుకుంటున్నాం అండి, ప్లాన్ చేస్తున్నాము. సో ఎట్లాగా అంటే వాట్ ఈస్ ఐ మీన్ మీ యొక్క ఐడియా మాకు కావాలి, ఎట్లా పెడితే బాగుంటుంది. థర్డ్ So మాడ్యూల్ అన్ని practicals, డిసీజెస్ ఉన్నాయి, సెకండ్ యా, మాడ్యూల్లోనేమో 4 రకాల మోడల్స్ ఉన్నాయి కదా. ప్రాక్టికల్స్ 4 రకాల మోడల్స్ ఉన్నాయి. దే కెన్ మేక్ ఏ పోస్టర్, దే కెన్ మేక్ ఏ స్కిట్, ఆర్ దే కెన్ కమ్ అప్ విత్ ఏ ప్లేలెట్ స్కిట్. ఒక థీసిస్ లాగా రాయొచ్చు, 1500 words ఒక టాపిక్ తీసుకొని. ఇప్పుడు అనబోతున్నారా మీరు అన్నారు. అంటే ఇందాక మీరు అన్నారు కదా, ఒక వర్క్షాప్ మీరు చెయ్యొచ్చు, ఒక అలోపతి డాక్టర్, ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ డిఫరెంట్ వన్, ఆయుర్వేదిక్, అలాగే ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్, ఇట్లా ఇవన్నీ కలిపి ఒక ఇదిలా అన్నారు కదా. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఏదో ఒక టాపిక్ తీసుకుని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ శక్తి వలయాలో లేకపోతే అలర్జీసో ఏదో సంథింగ్, దానికి అన్ని రకాల మెడిసిన్స్ గురించి ఏ విధంగా ఆ విషయాన్ని గురించి అలా ఒక చిన్న ఒక స్పైరల్ బైండింగ్ దే కెన్ సబ్మిట్ ఆల్సో అనుకుంటున్నాను నేను. అది అడుగుదాం అనుకుంటాను, మీరే అన్నారు.
ఆల్రెడీ చేశారు కదా మన శుద్ధ బ్యాచ్, తర్వాత దానికి ముందు 2 బ్యాచ్ల్లో కూడా వాళ్ళు థీసిస్ ఫస్ట్ దాంట్లో వాళ్ళు ఎలర్జీస్ మీద చేశారు. తర్వాత బ్యాచ్కి మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ అది మనం అనుకున్నాము ఇలాగ డిసెంబర్ అలా వచ్చేసింది. మేబీ అది మళ్ళీ కూడా ఎస్కలేట్ చేసి వాళ్ళు కంప్లీట్ చేయాలి థీసిస్ పార్ట్. దట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇంకా. సో ఓకే ఆల్ ఆర్ ఈక్వల్. అందులో ఒక పోస్టర్ మేకింగ్ చేసినా, ఒక స్కిట్ లాంటివి తయారు చేసినా, అదర్వైజ్ ఈ ఒక థీసిస్లో 1500 వర్డ్స్ రైటింగ్ కానీ అలా ఒక 4-5 మోడల్స్ పెట్టి వాళ్ళకి ఏ మోడల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్లీ దే నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. దట్ ఈస్ ఐడియా ఓకే క్రియేటివ్గా. ఓకే సో దట్ ద కంటెంట్ విల్ గో మోర్ Okay. డీపర్. So these practicals can be individual or 4-5 people కలిపి గ్రూప్ అండ్ ఇండివిజువల్ బోత్ both. 4-5 పీపుల్ కలిపి ఇవ్వచ్చు. లేదా ఇండివిజువల్గా ఎవరైనా కెపాసిటీ ఉండి వాళ్ళు తీసుకొని చేస్తారంటే ఇండివిజువల్ కూడా చేయొచ్చు. Okay. యూజువల్లీ గ్రూప్గా చేసినవి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. Okay. ఎందుకంటే గ్రూప్గా చేయటంలో ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కటే కాదు, ఆ గ్రూప్తో ఇంటరాక్షను, ఆ వన్నెస్, హౌ దే ఆర్ బేరింగ్ విత్ అదర్ పీపుల్, ఆ స్పీడ్, ఫాస్ట్, స్లో, కంపారిజన్స్, ఈగోస్ ఇవన్నీ బయటపడతాయి ఆ గ్రూప్లో. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాక్టికల్ లెసన్. Okay. సో దట్ ఆల్సో దే హ్యావ్ టు గో త్రూ. మామూలుగా మనం ఏంటంటే మన ఓన్ షెల్లో మనం అలా కకూన్గా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఈ గ్రూప్తో కలిసి వర్క్ చేసినప్పుడు అదే రిఫ్లెక్షన్ అంటారు. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా రిఫ్లెక్షన్ రాయాలి ఒక్కొక్కరు. ఆ రిఫ్లెక్షన్లో ఈ గ్రూప్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారు, ఎలా జరిగింది, ఎలా మొదలు పెట్టారు, ఏం నేర్చుకున్నారు దాని నుంచి, అంటే అదర్ దాన్ సబ్జెక్ట్ వాట్ దే లెర్న్డ్ అనేది ఆ రిఫ్లెక్షన్ అనేది రిపోర్ట్ కూడా ఒకటి లాస్ట్లో వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే దట్ విల్ బి గ్రేట్. రియల్లీ మనం వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది. Okay. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సక్సెస్ఫుల్గా తెలుగు డెవలప్డ్ కంట్రీ బ్యాచ్ మీరు స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇంకా ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇది ఎక్స్క్లూజివ్ తెలుగులో చేయటము. US లోనే Years వచ్చింది. పట్టింది. మేబీ అదే people ఉండవాలనుకుంటారు, Yeah. ఎక్కువ మంది ఉండవాలనుకుంటారు. సో నాకు తెలిసి ఎక్స్క్లూజివ్ తెలుగే కాబట్టి మేబీ ఇయర్లీ 2 బ్యాచెస్ సరిపోతాయి. మీరు ఒకటి ఒకసారి complete గా స్టూడెంట్స్ ని ఒకసారి నార్త్లో మీరు కలవాలండి. ఒక్కసారి మీరు టైం అది కూడా మాట్లాడాము. ఈ 30th లోపు మాడ్యూల్ 2 లోపు ఒక రోజు క్వశ్చన్ ఆన్సర్స్ కి మేడం ఒక డేట్లు ఇచ్చారు. ఆ డేట్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉండి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. తప్పకుండా అండి. అండ్ యా, సో ఇప్పుడు మనం మాట్లాడిన దానికి ట్రాకింగ్ ఇండివిజువల్ లెవెల్లో ప్లాన్ రాసేవాళ్ళు డైరెక్ట్గా నాకు వచ్చి కలవచ్చు. ఒక స్టేట్ మీరు చెప్పినప్పుడు SEZ అనేది ఒకటి ఏదో 3 ఏరియాలు కలిపి చెప్పారు. ఆ జోన్ మొత్తానికి మీరు ఏదైనా ప్లాన్ చేస్తే కనుక ఓవరాల్ 1 ఇయర్ది అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఒక్కొక్కరు హైలైట్గా చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వెళ్తారు. ఇంక మిగతా వాళ్ళు హైబ్రిడ్ లాగా ఆన్లైన్లో జాయిన్ అవుతారు. సంథింగ్ అలా రొటేషన్లో ప్రోగ్రామ్ని కొద్దిగా పెద్దగా చేసేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అట్లీస్ట్ ఇయర్లో మనం ఒకటి పెద్దగా చేసిన ప్రోగ్రామ్ చూపించగలుగుతాం. సో అది దట్ ఈస్ హౌ యూ జస్ట్ ప్లాన్ అండ్ దెన్ యూ కమ్ అప్ విత్ ఇట్. అంటే మాకు తెలిసిన వాళ్ళు మేమేనండి యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా ఉన్నారు, తను ఒక అసైన్మెంట్ నాకు చెప్పారు. లైక్ ఒక 6-7 పీపుల్ ఈ గురించి పంపించారు నాకు. సో వాళ్ళ చేత ఏంటి టాక్స్ పెట్టించమని ఫ్రమ్ పెన్సిల్వేనియా. ఐ డిడ్ అవుట్ ఆఫ్ 7 ఐ డిడ్ 5. సో అట్లాగా మాకు ఒక చిన్న అండర్స్టాండింగ్, ఒక కలిసి చేయడం అనేది ఉంది. కానీ వీఆర్ ఫ్యూ పీపుల్ లైక్ మీ నౌ సౌజన్య ఈజ్ కమింగ్ అప్. బట్ బేసికల్లీ సోఫార్ ఏంటంటే నేను, మాధురి గారు అండ్ దుర్గా అట్లా ఇప్పటి వరకు ఉన్నవాళ్ళం అనమాట. ఇది ఎప్పుడు రొటేషన్ లో ఉంటుంది మేడం. ఇప్పుడు పిఎస్ఎంలో ఎలా అంటే ఒకరు లైమ్ లైట్ లో ఉండి కొద్ది రోజులు చేస్తారు. ఆ లెర్నింగ్ అంతా వాళ్ళకి ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో వాళ్ళు ఇంకా రైటింగ్ జాబ్లోకి లేదా ఎస్టాబ్లిష్మెంట్స్ క్రియేట్ చేయడము, పబ్లిక్ పిరమిడ్స్, అట్లా మేజర్ యజ్ఞాస్ వాటిలోకి అబ్జర్వ్ అవుతారు. ఓకే, కొత్త వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పటికి మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేస్తే ఇంకొకరు వస్తారు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆన్ గోయింగ్ జాబ్. ఎప్పుడు ఒకే దగ్గర మనం ఉండలేము. నన్నే తగిలేసారు ఇండియా నుంచి. ఓకే, నా పని ఏం లేదు ఇండియాలో.
సో అందువల్ల ప్లేస్ మారిపోతుంది, వర్క్ మారిపోతుంది. ఇట్ కీప్స్ చేంజింగ్ ఆల్ ద టైమ్. ఓకే, యా. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Any questions? Otherwise, we can conclude. It's been 1.5 hours already. Thank you all. యా షూర్ సార్. మిమ్మల్ని Thank you, sir. కలవాలంటే మళ్ళా లైక్ టు డిస్కస్ ఆల్ దిస్ అంటే మళ్ళా వర్చువల్ ఆఫీసా అండి? వర్చువల్ అంటే ఆఫీస్ మేడం, ఒకటి వర్చువల్ ఆఫీస్. త్రూ వర్చువల్ ఆఫీస్ యూ కెన్ జాయిన్ మీ. అదే మీరు రిప్రజెంటేటివ్ గా ఉండి మీరైనా తీసుకొని రావచ్చు. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ హౌ టు కనెక్ట్ విత్ మీ. యా సో ఆర్ యూ కెన్ మెయిల్ మీ. మెయిల్ చేసిన మీరు ప్లాన్ దానికి నేను అంటే ఆన్సర్ చేస్తాను ఇమీడియట్ గా 12 hours లో. యా, ఓకే. అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఓకే. ప్లాన్ మాట్లాడుకుంటే అయినా సరే, లేకపోతే ఇలా స్టేట్ వైజ్ ప్లాన్ అయినా సరే, ఇండివిజువల్ జనవరి ప్లాన్, 31st సిటీ లోపల. ప్లాన్, స్టేట్ ప్లాన్, ఈస్ట్ కోస్ట్ ప్లాన్, ఎనీథింగ్ యూ కెన్ సెండ్ టు మీ. ఐ విల్ ఓకే కరెక్ట్ ఇట్. ఓకే ఓకే, ఐ థింక్ పద్మజ యా, గారు హ్యాస్ ఎ క్వశ్చన్ అండి. ఎస్ మేడం. లేదండి, యాక్సిడెంటల్ గా పడింది. సారీ. ఓ అవునా? ఓకే ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ సెంట్ us ది నా ఈమెయిల్ ఐడి పెట్టానండి ఇక్కడ. యా ఓకే. అది కాపీ అవుతుందా గౌతమి గారు? ఉండండి ఉండండి, ఏమో నాకు తెలియదు. చాట్లో ఉంది కదా, అంటే ఇది కాపీ కాంటాక్ట్ అవ్వదు నెంబరు. అనుకుంటా. అది దాన్ని మనము ఒకసారి అయ్యిందండి. అయ్యింది మేడం, నేను పంపిస్తాను మీకు. అయిందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1 month వరకు ఇండియా నెంబర్ ఎక్కువ నేను వాడుతున్నాను. సో ఇండియా వాట్సాప్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇట్ విల్ కమ్ టు మీ. అక్కడ మీరు పెట్టిన తర్వాత ప్లీజ్ రివ్యూ మై యాన్యువల్ ప్లాన్. ఇండివిజువల్ లెవెల్ ఆర్ సిటీ లెవెల్, స్టేట్ లెవెల్, ఈస్ట్ కోస్ట్ లెవెల్ అని మీరు కొద్దిగా మెన్షన్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. సో దట్ నాకు ఈజీ అవుతుంది. ఐ కెన్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. షూర్. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవ్రీవన్. థ్యాంక్ యూ థ్యాంక్ ఎవ్రీవన్. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను డిస్కస్ చేస్తున్నామా, వెళ్ళిపోతున్నామా? యా వీఆర్ లీవింగ్ అండి. ఓకే.